రైట్, నేను మీకు కొద్దిగా రివర్స్ చెప్పినాను, వినండి, మళ్ళీ చెప్తా. ఇది అర్థమైంది కదా నార్మల్గా మనకి. సో ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్లోన, ఏది ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్లోన రైట్, ఒక కర్ణానికి ఎదుటకుండా శీర్షం నుంచి ఒక రేఖని గీయాల, రైట్, ఒక లంబ రేఖని గీసిగిన దాని యొక్క పొడవు ఎంత అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు అంటే 5 ఇచ్చినాడు, బి ఈక్వల్ ఎంత ఇచ్చినాడు 12 అని ఇచ్చినాడు. రైట్, చూడండి నార్మల్గా మనకి పీ ఈక్వల్ అనుకున్నప్పుడు మన ఫార్ములా ఏం చెప్పినాను, రూట్ ఎక్స్ వై అని చెప్పినా. ఇందులో ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలనికంటే ఏం చేయాలనికంటే అంటే నార్మల్గా చూడండి ఎక్స్ ఏమి, సో ఎక్స్ వాల్యూ కనుక్కున్నాలనికంటే ఏం చేయాలి. ఇక్కడ చూడండి మనకు నార్మల్గా మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కదా. పైథాగరస్ ట్రిప్లెట్ అంటే మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ కూడా తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఏ వాల్యూ బి వాల్యూ తెలిసినప్పుడు సి వాల్యూ కనుక్కోవచ్చా మీరు? మరి కనుక్కోండి, సి వాల్యూ ఎట్లా కనుక్కుంటారు చూద్దాం. రైట్, ఎట్లా చెప్తే 39 క్వశ్చన్ పైథాగరస్ ట్రిప్లెటే కదా, మరి కన్ఫ్యూజ్ అయ్యేది మీరు. చిన్నది అది, చాలా సింపుల్. పైథాగరస్ ట్రిప్లెట్ తెలుసు కదా, ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, 144 ఒక 25 అంటే ఎంత అవుతుంది 169, 169 స్క్వేర్ అంటే ఎంత, సో 13. సో నాకు డైరెక్ట్ ఏం తెలిసింది అనుకుంటే ఏం తెలిసింది మనకి సి వాల్యూ మనకి తెలిసింది. ఏం వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసింది. చూడండి డైరెక్ట్ మనం వాల్యూ కనుక్కునేటప్పుడు ఏం చేసాను అంటే ఈ పి వాల్యూ కనుక్కునేటప్పుడు ఎక్స్ వై వాల్యూస్ తెలిసినప్పుడు అయితే ఈ ఫార్ములా వాడచ్చు నువ్వు. ఒకవేళ ఎక్స్ వై వాల్యూలు తెలియకపోతే ఎక్స్ వై వాల్యూలు నీకు తెలియకపోయినప్పుడు ఏం చేయాలని అంటే పి ఈక్వల్ ఇంకొకటి ఏముంటుంది అంటే ఫార్ములా ఏ ఇంటూ బి ఉండదు కదా, ఏ ఇంటూ బి ఉండదు లేదా, ఉండదు, బై మనం సి వాల్యూ వేసుకొని చేయొచ్చు అనమాట. రైటా. సో ఇప్పుడు ఏ అంటే ఏముండదు చెప్పండి, 12 ఇంటూ బి అంటే ఎంత ఉన్నది 5 బై సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 13, అంతే 12 5 60 బై 13. రైట్, చూడండి నెక్స్ట్ ఆర్డర్ పోతుంది 13 అలా ఎంత 50, అంటే ఇంకెంత మిగులుతుంది 8 కదా మిగిలేది. సో 8/13 సెంటీమీటర్లు డైరెక్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏమంటాను అంటే కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవచ్చు, పి అన్నప్పుడు ఏ ఇంటూ బి బై సి అని ఇచ్చిన డైరెక్ట్ నీకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు ఏబి విలువలు తెలిసినప్పుడు, ఓన్లీ ఏబి విలువలు తెలిసినప్పుడు సి విలువ తెలుసుకోకుండా నువ్వు సి వాల్యూని కనుక్కోవచ్చు, సి వాల్యూని కనుక్కోవచ్చు. సి వాల్యూ ఎట్లా వచ్చినప్పుడు మనకి ఇది ఒకవేళ అట్లా తెలుసుకోకున్నట్లు ఎక్స్ వై వాల్యూలు ఇచ్చి కలిసి ఎం వాల్యూలు ఎక్స్ వై వాల్యూలు ఇచ్చి కలిసి మనకి ఇది కనుక్కోమంటే ఏం చేయాలి అప్పుడు చెప్పండి ఏమైతుంది, రూట్ ఎక్స్ ఇంటూ వై, రూట్ ఎక్స్ ఇంటూ వై. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకున్నా, తర్వాత ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు రెండు ఏమంటారు గుర్తుపెట్టు. ఒకవేళ అది తెలియదు, ఒకవేళ నాకు ఏమి ఇచ్చినాడు అనుకుంటే ఇక్కడ ఒకవేళ ఇవి కాకుండా ఎక్స్ వై వాల్యూలు కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, ఎక్స్ తర్వాత వై వాల్యూలు కనుక్కోమంటాడు. చూడండి ఎక్స్ మరి వై వాల్యూలు కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చా, ఎట్లా కనుక్కోవచ్చు, రైట్. అంటే చూడండి ఏం రాయొచ్చు అనుకుంటే ఏ స్క్వేర్ బై సి అని రాయొచ్చు. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ బై సి అని రాయొచ్చు. ఒకవేళ బి స్క్వేర్ బి వాల్యూ ఇది, వై వాల్యూ కనుక్కోవాలంటే ఏమని రాయొచ్చు, రైట్, బి స్క్వేర్ బై సి వాల్యూ. రైట్, చూడండి కావాలంటే మనకు అప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ వై కదా రూట్ లో చేసింది, ఎక్స్ ఇంటూ వై చేసినప్పుడు చూడండి ఏమైతుంది అనుకుంటుండగా ఎక్స్ ఇంటూ వై రూటే కదా, చూడు చేసి ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ఇంటూ సి, మళ్ళీ ఏముండదు బి స్క్వేర్ ఇంటూ సి, రూటే కదా ఉండేది, ఏముండదు రూటే. చూస్ చేసి ఏమొస్తుంది చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏమొస్తుంది సి స్క్వేర్, రూట్ ఉంటుందా అప్పుడు రెండు స్క్వేర్ అనేది ఏబి హోల్ స్క్వేరా బై సి స్క్వేర్ ఎట్లా ఉంటాయి కదా, అన్ని స్క్వేర్లు స్క్వేర్ కన్నా పోతుందా, అంటే మనకి ఏం మిగులుతుంది మళ్ళీ ఏబి బై సి అనే కదా మిగులుతుంది. అంటే మనకి చూడండి ఏబి బై సి అనేది దేనికి ఈక్వల్ గా అవుతుంది, రూట్ ఎక్స్ వైకి ఈక్వల్ అవుతున్నది ఇలా, అదే కదా నీకు చూపించింది. బట్ ఇదంతా అవసరం లేదు నీకు, నేను ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. బట్ ఫార్ములా పీజ్ కొట్టి ఎట్లా కనుక్కోవచ్చు, రైట్, ఏదేనికన్నా ఒక లంబకోణ త్రిభుజంలోన రైట్ కర్ణం నుండి శీర్షానికి గీసిన ఒక లంబరేఖ పొడవు కనుక్కోమంటే ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ ఏంటి, ఇక్కడ ఇండివిజువల్ ఇక్కడ ఇండివిజువల్ వాల్యూ చేసినప్పుడు డైరెక్ట్ రూట్ చేస్తే కానీ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఎక్స్ వై వాల్యూస్ మనకి ఇవ్వలేదు, ఓన్లీ రైట్ ఎత్తు తర్వాత భూమి వాల్యూస్ మాత్రమే ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి, ఆ రెండు అవుట్ ఇంటూ చేసి కలిసి కర్ణంని బై చేయాలి, అదే కదా ఏ ఇంటూ బి బై సి చేయాల, అర్థమైనా. సో మనకి ఇచ్చినప్పుడు కర్ణం తిరుకోకుండా కనుక్కోవచ్చు కదా పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు ఇది ఒకవేళ ఇట్లా కాకుండా అట్లా మళ్ళీ ఇదే త్రిభుజంలోన వాడు ఇది ఇచ్చి కలిసి రైట్ ఎక్స్ వాల్యూ ఇది ఇంత వాల్యూ మాత్రమే కనుక్కోమంటే కూడా కనుక్కోవచ్చలేదు మనము. సో అది ఇంత ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ బై సి అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే అడిగితే ఒకవేళ వై భాగం మాత్రమే అడిగితే నువ్వు చెప్పొచ్చా లేదా? సో ఓన్లీ వై భాగం మాత్రమే చెప్పాలనుకుంటే ఏమైతే చెప్పండి, బి స్క్వేర్ బై సి అవుతుంది అనమాట. బి స్క్వేర్ బై సి అనుకుంటే బిని డబల్ చేయాలి, 12 × 12 బై సి అంటే 13. సో ఈ ఫార్ములాలోన వాడు అడిగిన క్వశ్చన్ అయితే ఒకటే, వాడు చెప్పిన ప్రకారం అయితే ఇది ఒక్క ఫార్ములా పెట్టుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ మనకు కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకుంటే ఒక పర్పెండిక్యులర్ లోన ఇట్లా కర్ణానికి ఎదురుగుండే శీర్షానికి ఒక లంబరేఖ గీసినప్పుడు పి విలువ ఏమైతుంది అని క్వశ్చన్ కనుక్కున్నారంటే పి √xy అలాగే పి a × b బై సి అవుతుంది. అట్లా సో అట్లా ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే కూడా మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై సి అవుతుంది. వై వాల్యూ కనుక్కోవాలంటే ఏమవుతుంది, బి స్క్వేర్ బై సి అవుతుంది అనమాట. అర్థమైంది? ఇది అర్థం కాలేదా? ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఫార్ములాస్ తెలిసినా కూడా ఈ లెక్క చేసేకి వస్తుందా? రాదు. కాబట్టి దీంట్లో కాన్సెప్ట్ ఉండదు, కాబట్టి కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. అర్థమైంది? ఇది ఏమైనా డౌట్ ఉండదా? ఏమైనా డౌట్ ఉన్నదా? ఏం లేదా? రాసుకోండి అయితే. రైట్, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 రైట్. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమి ఇచ్చాడు చూడండి. ఒక సమబాహు త్రిభుజం ప్రతి ఒక్క భుజం పొడవు 2 యూనిట్లు పెంచిన ఒక సమబాహు త్రిభుజం యొక్క ప్రతి ఒక్క భుజం ఎంత చేశారంటే పొడవుని 2 యూనిట్లు పెంచిన వైశాల్యం అనేది ఏమైతుంది అనుకుంటే 3 + √3 యూనిట్లు పెరిగిందంట. రైట్, వైశాల్యం ఎంత పెరిగిందంటే పెంచినప్పుడు 3 + √3 యూనిట్లు పెరిగిందంట. అయితే ఆ త్రిభుజం యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఆ త్రిభుజం యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు ఒక సమబాహు త్రిభుజం అన్నాడు కదా. ఒక సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఎట్లుంటాయి? అదే చెప్పింది సమబాహు ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏం చేసినాడంటే ప్రతి ఒక్క భుజం అనేది పెంచినాడంట. ఎన్ని యూనిట్లు పెంచినాడు? 2 యూనిట్లు పెంచాడు. అట్లా పెంచిన తర్వాత త్రిభుజ వైశాల్యం ఏమైందంటే 3 + √3 యూనిట్లు పెరిగిందంట. పెంచిన తర్వాత పెరుగుతుంది కదా, ఆ పెరిగింది ఎంత పెరిగిందంట 3 + 3 యూనిట్లు పెరిగిందంట. అయితే ఆ త్రిభుజం యొక్క భుజం యొక్క పొడవు కనుక్కోమన్నాడు. పొడవు కనుక్కున్నాడంటే యా పొడవు కనుక్కున్నా ఒకటే, ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. 3 భుజాలు ఎట్లుంటాయి దీంట్లోనైతే సమానంగా. నార్మల్గా ఇప్పుడు చెప్పండి మరి, త్రిభుజం యొక్క వైశాల్యానికి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి చెప్పండి? ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా రైట్, √3/4 a². √3/4 a². ఇది తెలియకపోతే నేను ఏం చేయలేను, నేర్చుకోమని చెప్పిండేది అందుకనే. అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి √3/4 × a² అండి. ఇప్పుడు దీంట్లో భుజం అంటే ఏమి? ఏ అంటే ఫస్ట్ ఏ ఉండదు అనుకోవచ్చు అనుకుంటే తర్వాత వాడు ఎన్ని యూనిట్లు పెంచినాడంట? 2 యూనిట్లు పెంచి అది ఏమవుతుందరా? ఏమవుతుంది? రైటా, √3/4 ఏకి 2 యూనిట్లు కలపాలి కదా, కలిపితే 2a ఎట్లయితుందిరా? మీరు మ్యాథ్స్ స్టూడెంట్లు కాదు కాబట్టి అట్లా చెప్తారనమాట. మీకు ఎన్నిసార్లు చెప్తే మీకు x + x అయితే ఏమవుతుంది? x² అవుతుంది. ఏమవుతుంది? 2x కదా ఇది. మరి a + 2 ఏమవుతుంది? 2a అవుతుంది. a + 2నే కదా. మరి ఎంత వెరైటీ చూస్తారు అమ్మ, ఇంత దళిద్రంగా ఉన్నారు మీరు. రైట్, దీనికి స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఇది వైశాల్యం ఉండేది, తర్వాత 2 యూనిట్లు పెరిగింది అనుకంటే ఏమవుతుంది? ఏది 2 యూనిట్లు పెంచాలా, అప్పుడు ఏమవుతుంది? a + 2 అట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అనుకంటే ఇప్పుడు ఇది దీని యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటుందనే, దీని యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటుందనే. ఎందుకంటే యాదైతే పెంచేదని దాన్ని ఎక్కువ ఉంటుంది కదా. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే ఎంత పెరిగిందంట? దీనికంటే ఇది ఎంత ఎక్కువ, ఇది పెంచినప్పుడు ఎంత పెరిగిందంట? అంటే దీంట్లో నుంచి తీసేసి దీని యొక్క వైశాల్యంలో నుంచి దీని యొక్క వైశాల్యం తీసేస్తే వచ్చేదే కదా వాల్యూ. అదే కదా వాడు చెప్పిండేది. సో అంటే నార్మల్గా చూడండి √3/4 రైటా, అది ఏముండదు a + 2² - √3/4 a². అంటే దీంట్లో నుంచి ఈ వైశాల్యాన్ని తీసేస్తే మనకి ఎంత వచ్చిందంట? 3 + √3 యూనిట్లు వచ్చిందంట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అనమాట. సాల్వ్ చేసి చాలా కష్టం అనుకుంటాం కానీ ఈజీ. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ రెండింటిలో మనకి ఏముండదు? కామన్ ఉండదే. బయటకు కొట్టుకుంటామంటే దాన్ని బయటకు కొట్టి పడేయండి, దాన్ని √3/4 అనేది బయటకు పడేయండి. మనకి ఇక్కడ ఏం మిగిలింది? a + 2² అంటే a + b² ఫార్ములా ప్రకారం రాయచ్చా? మరి రాయండి. ఏమైతుంది a + b² ప్రకారం అంటే a² + b² అంటే 2² అంటే 4, తర్వాత +2ab అంటే 2 × 4 × a అంటే 4a
అంతేనా? తర్వాత ఏముండదు మైనస్ ఉండదు కాబట్టి మైనస్, ఇది బయటకు తీసింటాం కాబట్టి ఇంకేం మిగిలి ఉంటుంది, ఓన్లీ ఏ స్క్వేర్ మిగిలి ఉంటుంది. ఇది కూడా ఇంకేముండదురా 3 + √3. మీకు అర్థం కావాలంటే నిత్య ఎగ్జామ్లో సేమ్ నన్ను చూడండి, ఏ స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సలే కదా ఇది, మనకి ఇంకేం మిగిలేదు చూడండి. ఇప్పుడు చూడండి √3/4 కదా, √3/4 కదా, దీంట్లో 4 దీంట్లో కూడా 4 కదా ఉండేది, 4 బయటకు తీసుకురావచ్చా? 4 బయటకు తీసుకున్న సెకండ్ ఇంటూ 4 కదా ఇది, అంటే ఏం మిగులుతుంది చెప్పండి, ఇది ఏం మిగిలితే కూడా బయటకు తీసుకొస్తే ఒకటే కదా, ఇదేం మిగులుతుంది ఏం మిగులుతుంది అంతేనా? సో మళ్ళీ తీసుకుంటే ఏముంటుంది 3 + √3. చూడండి 4 కూడా క్యాన్సిల్ అవుతానే అవుతుందా? అవుతుంది. మరి √3 లోపల పంపించలేదు, ఇప్పుడు పంపిస్తే చూడండి √3 × 1 ఏమవుతుంది √3. నెక్స్ట్ ప్లస్ √3 × a ఏమవుతుంది రైట్, √3 ఇంటూ చేసినప్పుడు మాత్రం ఏం చెప్పొచ్చు, ప్లస్ చేసినప్పుడు మైనస్ చేసినప్పుడు జాగ్రత్త. ఇది ఈక్వల్ ఏమవుతుంది 3 + √3. చూడండి ఇక్కడ ప్లస్ √3 ఇక్కడ ప్లస్ √3 కదా, ఇది కోసం మైనసే కదా ఇది, అంటే ఇది కొట్టవచ్చా లేదా, అంటే అప్పుడు a = ఇక్కడ ఏం మిగిలేదా 3, √3 అవుతుంది ఏమవుతుంది అంటే a = మనకి ఏమొచ్చింది 3/√3. మనకి అక్కడ ఆప్షన్స్ కనపడదు, ఏది కనపడదు అంటే ఎప్పుడైనా కానీ కింద √3 ఇక్కడే కాదు ఏదైనా కానీ మనకు వాల్యూలోన కింద అనేది రూట్ వాల్యూ వచ్చిందంటే దాన్ని ఏం చేయాలనిపిస్తుంది, రూట్ ఆ వాల్యూ లేకున్నట్లు చేయాలంటే ఇక్కడ ఏమైతే వచ్చింటుందో ఆ నెంబర్ని పైన కింద ఇంటూ చేయండి. సో మనం దీన్ని ఏమితో ఇంటూ చేస్తాను అనుకుంటే √3/√3 అని చేయాలన్నమాట. ఇట్లా ఏదైనా కానీ రూట్ని పోగొట్టాలి. ఇప్పుడు చూడండి, అప్పుడు 3 × √3 ఏమవుతుంది 3/√3 × √3 అయితే ఏమవుతుంది √3² కదా ఇది, √3² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, అప్పుడు ఏం మిగులుతుంది అంతేనా? అప్పుడు 3 క్యాన్సల్, అప్పుడు మనకి ఏజ్ కొట్టి ఏం మిగులుతుంది, వాడు అడిగిన క్వశ్చన్ ఏమి అయితే ఆ త్రిభుజం యొక్క పొడవు ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఒక త్రిభుజం యొక్క పొడవు ఆ త్రిభుజం యొక్క భుజం యొక్క పొడవే కదా, అంటే ఒకటి ఏమొచ్చింది మనకి √3, ఒకటి √3 అంతే కదా, ఒకటే కదా √3 వచ్చింది. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది ఏ అనమాట, ఏ ఆప్షన్ అన్నది రైట్. సో ద లెంత్ ఆఫ్ ది ఈ సైడ్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ అన్నాడు, అంటే ప్రతి ఒక్క సైడ్ యొక్క ఒక భుజం కనుక్కోవాలా, ఒక భుజం అంటే ఏనే కదా, మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది √3. ఇప్పుడు అర్థమైంది, ఇది అర్థం కాలేదా, ఎక్కడ క్యాన్సిల్ చేయొచ్చు √3 క్యాన్సిల్ అవుతుందా, 3/√3 ఉంది, √3 × √3 అని రాస్తావు, 3 × 3ని ఎట్లా రాసినా ఒకటే. ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు అనుకుంటే ఇది అర్థమైంది, ఇదే విధంగా ఇంకోటి ఏం చెప్తున్నాడు అనుకుంటే ఇక 3/√3 అనేది ఉంది కదా, 3/√3 అనేది ఉంది కదా, దీన్ని ఏమంటున్నాడు అంటే 3ని కూడా ఏమని రాయించిన అంటే √3 × √3 అని రాయొచ్చు కదా అని చెప్తున్నాడు. రాయొచ్చు అట్లాగా, కింద √3 అనేది అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే √3 × √3 చేసినప్పుడు ఏమొస్తుంది 3నే కదా వచ్చేది, అప్పుడు √3 క్యాన్సిల్ చేసిన అప్పుడు కూడా ఏం మిగులుతుంది, ఎట్లయినా చేసినా ఒకటే, మనకి ఏ వాల్యూ కనుక్కున్నాను కింద √3 లేనట్లా రైటా. ఏమైనా డౌట్లు ఉన్నాయా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 చూసేటప్పుడు ఏమి కనిపిస్తుంది అంటే మీకు రైట్, త్రిభుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడబ్బా 3:4:5 మరియు వైశాల్యం ఇచ్చినాడు రైట్. ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతంటే 72 చదరపు యూనిట్లు అంట. సేమ్ ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతకి సమానమైన ఇంకొక సమబాహు త్రిభుజం అయితే ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కున్నాడంట. ఫస్ట్ ఏదో ఒక త్రిభుజం యొక్క 3 భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే 3:4:5 అని ఇచ్చినాడప్ప. సో ఒక త్రిభుజం యొక్క భుజాల యొక్క నిష్పత్తి 3 భుజాలు ఉంటాయి కాబట్టి 3 యొక్క భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు రైటా. దీని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు, ఏరియా 72 ఇచ్చినాడు రైటా. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు చుట్టుకొలత కనుక్కుంటే అదే చుట్టుకొలత ఎంతైతే ఉండదో ఆ చుట్టుకొలతతోన మనం ఇంకొక త్రిభుజం నిర్మించాలంట. ఏ త్రిభుజం నిర్మించాలా, సమబాహు త్రిభుజం నిర్మించాలి. అంటే ఇప్పుడు ఈ త్రిభుజానికి మనము చుట్టుకొలత కనుక్కుంటాం కదా, ఇచ్చిన చుట్టుకొలతను మనం ఏం చేయాలా, 3 సమాన భాగాలు చేయాలా. 3 సమాన భాగాలు చేసి ఏమవుతుంది, 3 భుజాలు ఏర్పడతాయి. ఏమేర్పడతాయి, 3 భుజాలు ఏర్పడితే 3 భుజాలతో మనం ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేయొచ్చా లేదా. అట్లా ఏర్పడిన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే తర్వాత మరి ఏం కనుక్కోవాలంట, వైశాల్యం. అర్థమవుతున్నది ఇప్పుడు క్వశ్చన్, ఇంకా అర్థం కాలేదు క్వశ్చన్ అర్థమైందే. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా, ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలా. ఆ చుట్టుకొలతతోనే మనం ఏం చేయాలా, మళ్ళీ ఇంకొక సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలా. ఆ నిర్మించిన తర్వాత ఆ సమబాహు త్రిభుజం యొక్క ఏం కనుక్కోవాలి, మళ్ళీ వైశాల్యం కనుక్కోవాలంట. అంటే ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత రెండు ఎట్లున్నాయి, ఇక్కడ
సమానం అని కృష్ణ అర్థం అనమాట, ఈక్వల్గా ఉంటాయంట. రైట్. సో మనకి అప్పుడు చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏటైనా కానీ ఇట్లా ఒక త్రిభుజం యొక్క 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు మనకి ఏమన్నా ఈజీగా అర్థమవుతుంది కదా, మనకి ఏదో 3 భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు, తర్వాత ఏ వైశాల్యం ఇచ్చినాడు, మనకి మీకు ఏదైనా ఫార్ములా గుర్తొస్తుంటుందా, ఏ ఫార్ములా గుర్తొస్తుంటుందా మనకి ఇప్పుడు తెలుసు కదా మీకు, లేకపోతే హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యం 3 భుజాలు ఇచ్చినప్పుడు ABC అన్నట్టు 3 ఇస్తే కినా రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ S మైనస్ బేస్ మైనస్ అనేది గుర్తొస్తుంది. అప్పుడు ఏం మనకి పర్టికులర్ భుజాలు ఇచ్చినప్పుడు కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చిండేది ఏంటిది, భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు అంటే మనకి పర్టికులర్గా నెంబర్ తెలుసా, సో తెలీదు. బట్ తెలుకోకున్నా కానీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమైతే కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 నెంబర్లకి ఈ 3 నెంబర్లకి ఒక రిలేషన్ ఉండదు. ఏమున్నది, ఈ 3 నెంబర్లకు ఒక రిలేషన్ ఉండదు. ఆ రిలేషన్ ఏమున్నది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాల. ఏం ఐడెంటిఫై చేయగలుగుతారు ఎవరన్నా, ఏం ట్రిప్లెట్స్ ఇవి, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇవి. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి తెలుసా, పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏం తెలుసా, ఇప్పుడు మనము ఇది ముందు మీరు ఏం చేస్తారు అనుకంటే ఇట్లా ఒక త్రిభుజం గీసి కదా వచ్చి వీటి నుంచి ఒక గీసినప్పుడు ఇది ఎంత అని చెప్తారంటే 5 అని చెప్తారు, ఇది 12 అని చెప్పి ఇస్తారు, ఇది వచ్చి ఇచ్చినాక టక్కన 13 అని చెప్పా, అదే చెప్పింది. మీరు ఎట్లా చెప్తారు అనుకంటే ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇవి కూడా, ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్. కావాలంటే చూడండి 13 స్క్వేర్, రైట్, ఇది దీని యొక్క స్క్వేర్ అనేది మొత్తం, దీని యొక్క వర్గం మొత్తం అనేది 2 యొక్క వర్గాలు మొత్తం సమానమే కదా, అంటే ఇది స్క్వేర్ చేసి ఇది స్క్వేర్ చేసి ప్లస్ చేసి దీని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది అంతే వస్తుంది. వీటిని కూడా చూడండి 3 ముళ్ళ 4 16 ప్లస్ 9 ఎంత 5 5 అంటే ఇవి వెంటనే మనం చూసిన తర్వాత ఏమైనా గుర్తుపట్టాలా, పైథాగరన్ ట్రిప్లెట్స్. అవి కూడా ఇటు అవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అని మరి ఐడెంటిఫై చేసే చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఐడెంటిఫై చేసి చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చు. ఐడెంటిఫై చేయాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఇట్లా కావాల్సి పైథాగరన్ ట్రిప్లెట్స్ కొన్ని ఇస్తాడు. అంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒక 5-10 ఉంటాయి. అప్పుడు జస్ట్ రిమెంబర్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, ఏం చేయాలా జస్ట్ కొంచెం రిమెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. రైటా. సో ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నప్పుడు దీని నుంచి ఒక త్రిభుజం దీన్ని డ్రా చేయాలనుకుంటే ఎట్లా డ్రా చేస్తుంది చూడండి. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే త్రిభుజం ఇట్లా ఉంటుందా లేదా. సో ఇప్పుడు చెప్పండి దీంట్లో 3 యాడ్ ఉంటుంది, 4 యాడ్ ఉంటుంది, 5 యాడ్ ఉంటుంది. రైట్, 3 4 యాడ్ ఉన్నా కానీ 5 మాత్రం ఖచ్చితంగా యాడ్ ఉండాలా, 5 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇది 3 అనుకున్నొచ్చు, ఇది 4 అనుకుని, ఇది 4 అనుకుంటే ఇది 3 అవుతుంది. ఏదనుకున్నా మనకు ప్రాబ్లం లేదు, ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు అనుకునేది సో మనకి ఇది 5x అయితే మనకి ఇది ఏమవుతుంది, ఇది 3x, ఇది 4x, అంతేనా. సో మనకి ఇప్పుడు మనకు ఒక ఇది ఏం ఏర్పడింది, మనకి ఇది ఒక లంబకోణి త్రిభుజం ఏర్పడింది. ఏం ఏర్పడింది, లంబకోణి త్రిభుజం ఏర్పడినప్పుడు దాని యొక్క వైశాల్యం కనుక్కునేది మనకి ఈజీగా కాదా. ఒక లంబకోణి త్రిభుజంలోన మనకి ఎత్తు తెలుసు, తర్వాత భూమి తెలుసు. ఎత్తు భూమి మాత్రం తెలుసుకున్నప్పుడు మనకి ఫార్ములా వాడొచ్చా లేదా, వాడచ్చు. చూడండి ఏమైతే మనకి ½ ఇంటూ b ఇంటూ h, ఇదే కదా మనకి ఏరియా. మనకి ఏరియా ఇచ్చేసినాడు, ఏరియా ఎంత ఇచ్చినాడు 72 ఇచ్చేసినాడు. మనకి ఏమి ఇచ్చినాడు 72 ఇచ్చినాడు. నెక్స్ట్ ½ ఇంటూ మళ్ళీ b అంటే మనకి ఏముంది 4x, h అంటే ఏముండదు 3x ఈజ్ ఈక్వల్ టు 72. ఇప్పుడు చూడండి 2వ కాట్ల 2 నెక్స్ట్ 3 గంటల 6, 6 తీది పోతుందా లేదా, పోతుందా చెప్పండి. 6వ కాట్ల 6 గంటల 12. సో x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 12. సో మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √12. √12 అంటే 3 4 12 అని రాయచ్చా, 3 4 12 అని రాయచ్చు. సో 3 4 12 క్వశ్చన్ రాసినప్పుడు అది ఏమవుతుంది 4 అంటే 2 బయట తీసుకోవచ్చా, అంటే 2√3 అయితేనే లేదా ఏమవుతుంది 2√3. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2√3. చూడండి x ఈజ్ ఈక్వల్ టు 2√3 అయితే కన్నా ఇది ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 3 గంటల 6 అంటే ఇది 6√3నేనే, 6√3నే కదా. ఇది ఏమైతుంది చెప్పండి 4 గంటల అంటే 8 8√3. మరి ఇది ఏమవుతుంది 10√3 అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క చుట్టుకొలత కనుక్కున్నాలంటే ఏం చేయాలి, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేస్తే 3 భుజాలు మొత్తమే కదా మనకు చుట్టుకొలత అంటే 3 భుజాల యొక్క. సో మొత్తం మనకంటే ఎంత అవుతుంది చెప్పండి 10 ఒక 6 ఒక 8 మొత్తం ఎంత అవుతుంది అంటే 24√3. ఇది మనకు వచ్చిండేది చుట్టుకొలత. రైట్, మనకు వాటి అడిగిండేది ఇది కాదు, ఏమి దీంతో ఈ చుట్టుకొలతో మరి ఇంకోటి ఏం ఏర్పడుతుందంట సమబాహు త్రిభుజం ఏర్పడుతుందంట. ఏం ఏర్పడుతుందంట సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఎట్లుంటాయి అంటే వీటిని బై 3 చేసి ఇస్తే సరిపోతుందా లేదా. అంటే అప్పుడు ఒక భుజం ఎంత అవుతుంది, ఒక భుజం ఏమవుతుంది 8√3 అంతే కదా, 3 ఎంబల్ 24. సో దాని యొక్క సమబాహు త్రిభుజం యొక్క ఏం కనుక్కోమన్నాడు వైశాల్యం. ఇప్పుడు చెప్పండి సమబాహు త్రిభుజం వైశాల్యానికి ఫార్ములా ఏమి
చెప్తారు అప్పుడే మీరు √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అయినా. సో √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఏం వాల్యూ 8 √3 ఇంటూ 8 అంతేనా. చూడండి 4 ఒకట్ల 4 రెంట్ల అంతేనా. చూడండి √3 ఇంటూ √3 చేసి 3నే కదా మీరు చెప్పింది. సో 3 రెంట్ల 6. నెక్స్ట్ 6 ఎంబల 48. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 48 √3. ఏమైనా ఇంతోటి చేయాలనా ఇంతోటి చేయాలా. బట్ మీరు చేసేటప్పుడు గొర్రె రాసినట్టు ఇట్లా చేసుకోకుండా స్పీడ్ చేయాలి. దీన్ని షార్ట్ కట్లు ఏముండవు ఇందుకే ఉంటే షార్ట్ కట్లు ఏముండవు ఇట్లే చేసుకుంటూ రావాలా. నేను ఇక్కడ ఇదేమి చుట్టుకొలత కదా, ఇది 3 భుజాలు కలిపించుంటదంట. సో అంటే ఇది ఏంటి, ఇది చుట్టుకొలత. దేని యొక్క చుట్టుకొలత ఈ ఇచ్చిన త్రిభుజం యొక్క చుట్టుకొలత. సో ఈ చుట్టుకొలత అనేది సమబాహు త్రిభుజం చుట్టుకొలత కూడా ఎట్లుంటదంట అంటే ఇది కూడా సమబాహు త్రిభుజం యొక్క ఏంటి ఇది అంటే దీంట్లో ఎన్ని భుజాలు ఉంటాయి ఆల్రెడీ 3 భుజాలు ఉంటాయినే కదా మరి. సో 3 భుజాలు మనం సపరేట్ చేయాలంటే బై 3నే కదా చేయాల్సింది. అది వాడు ఏమంటున్నాడంటే ఏర్పడిన చుట్టుకొలతే సమబాహు త్రిభుజం చుట్టుకొలత అంటున్నాడు. ఏమర్థం కాలేదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఏముండదు. ఒక సమబాహు త్రిభుజంలోని ఏదంట ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అట. ప్రతి ఒక్క మధ్యగత రేఖ పొడవు 6√3 సెంటీమీటర్లు అయినా త్రిభుజం యొక్క చుట్టుకొలత అన్నాడు. ఇప్పుడు చూడండి ఒక సమబాహు త్రిభుజం అనేది నేను డ్రా చేయాలంట. ఒక సమబాహు త్రిభుజం అనుకున్నాండి మరి కరెక్ట్ గీస్తే ఏమన్నా వద్దండి. ఒక సమబాహు త్రిభుజం అనుకోండి రైటా. దీంట్లో మధ్యగత రేఖలు అంటే ఏం తీసి మధ్యగత రేఖ అంటే తెలుసు కదా. ఎట్లా చెప్పండి ఎవరైనా గీస్తారు మధ్యగత రేఖ అన్న గీయాలా. మధ్యగత రేఖ అంటే ఇదే రక ఇట్లా గీస్తాం కదా, ఇవే మధ్యగత రేఖలు అనమాట. ఇవే మధ్యగత రేఖలు అంతేనా. నన్ను ఇవన్నీ గీసే బదులు చూడండి దీంట్లో ఏదైనా పనికొచ్చే 3 గీసాను కదా, 3 పనికొచ్చేది ఏదైనా ఒకటి అనిపిస్తుంది మీకు. రైట్ అని దుడుపుతాను కొంచెం మాకండి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి మీకు అర్థమవుతుంది. హైట్ అని చెప్పి ఇస్తారు అప్పుడే ఓకే, బట్ క్వశ్చన్ చదవండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు. రైట్. ఒక సమబాహు త్రిభుజంలోని ప్రతి ఒక్క మధ్యగత రేఖ యొక్క పొడవు వచ్చేసి 6√3 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అనుకషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి. సో దీని యొక్క హైట్ ఇచ్చేసినాడు మనకి. హైటే కదా ఇది సమబాహు త్రిభుజంలో మధ్యగత రేఖ అనే కానీ అది మధ్యగత రేఖ పొడవు అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది. హైట్కే కదా ఈక్వల్గా ఉండదు. మనం 3 ఇచ్చాడు. 3 అవసరం 3 సేమ్ ఉంటాయంట. 3 కూడా సేమ్ ఉన్నప్పుడు మనకి ఒకటి ఇచ్చినప్పుడు దీని వాల్యూ ఏమి ఇచ్చినాడంటే 6√3 ఇచ్చినాడు. అంటే డైరెక్ట్గా వాడు ఏమంటున్నాడంటే ఒక సమబాహు త్రిభుజంలోని మధ్యగత రేఖ పొడవు ఒకటి గీసేగిన ఒక సమబాహు త్రిభుజంలోన ఒక మధ్యగత రేఖ అనేది దాని యొక్క ఎత్తుకి ఎట్లుంటది సమానంగా. అది ఇంపార్టెంట్ పాయింట్. ఏం గుర్తుపెట్టాలి మీరు చెప్పండి. సమబాహు త్రిభుజంలోని ఏది అంటే మధ్యగత రేఖ పొడవు అంటే మధ్యగత రేఖ పొడవు అనేది అనున్నది దేనికి ఎత్తుకు ఎట్లుంటది సమానంగా ఉంటుంది. ఇంతోటి అవసరం లేదు రాయాల్సింది. మరి ఎందుకని మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు కదా ఏమి ఇచ్చిండేది మధ్యగత రేఖ పొడవు మంచి మెత్తి తీసుకునేదానికి అనుకుంటుంటారు. అందుకొని మీరు రాసింది డైరెక్ట్గా సమబాహు త్రిభుజంలోని మధ్యగత రేఖ పొడవు అనేది దేనికి సమానంగా ఉంటుంది ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు టక్ అని చెప్పాడు అలా. ఒక సమబాహు త్రిభుజంలోన ఎత్తు అంటే h = ఫార్ములా ఏమి చెప్పాలా √3/2 ఇంటూ a అని మనకు తెలుసు. వాడికి క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. అయినా కానీ ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత కదా కనుక్కోమనండి. ఇది ఏం కనుక్కోమనండి చుట్టుకొలత. అంటే చుట్టుకొలత అంటే ఒకటి ఏ కనుక్కుంటే చాలు కదా. ఆ ఇచ్చిందని ఇంటూ 3 చేసి అయిపోయా 3 ఎట్లుంటాయి సమానంగా కదా ఉండేది. ఒకటి కనుక్కుంటే ఏ చాలు కదా. సో నేను ఇప్పుడు ఏ కనుక్కోవాలనుకుంటే ఏమైతుంది ఏ = చెప్పండి. హెచ్ అనేది ఇట్లా ఉంటుందినా ఈ √3/2 ఇట్లా పంపిస్తే అయిపోయాయి కదా. పంపిస్తే ఏమైతుంది చెప్పండి అంటే కదా 2/√3. ఆల్రెడీ మనకి హెచ్ వాల్యూ తెలుసా. హెచ్ వాల్యూ ఏమి ఇస్తున్నాడు రైట్ 6√3 ఇంటూ ఇక్కడ ఏమి ఉండదు 2/√3 √3 క్యాన్సలా ఆ రెండా. ఇప్పుడు చెప్పండి 1 12 అయితే 3 ఎన్ని అయితే మనకి చుట్టుకొలత కదా 3 భుజాలు అంటే ఎంత అవుతుంది. సో మనకి చుట్టుకొలత తీసుకొచ్చి ఏమవుతుంది అంటే 3 కదా. సో మనకి ఏమవుతుంది 12 ఇంటూ 3 12 ముళ్ళ 30. సో మనకి ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది 36 సెంటీమీటర్లు. ఈజీయా
మనకి ఏం చేయాలి అనుకుంటే ఒక సమబాహు త్రిభుజంలోనే గీసే మధ్యరేఖ పొడవు అనేది ఏమిటికి సమానంగా ఉంటుంది, ఎత్తుకి సమానంగా ఉంటుంది. సో ఎత్తుకి సమానంగా ఉంటుంది అంటే ఎత్ ఈక్వల్ టు ఏం మరి √3/2 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది h ఇంటూ √3 2/√3 అవుతుంది. మనకి ఇచ్చే వాల్యూ తెలుసు కదా, ఏ ఈక్వల్ టు 12 వస్తుంది. 1 12 అయితే మూడు ఏళ్ళు ఎన్ని అవుతాయి 36 అవుతాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ ఏమన్నా చూడండి. రైట్. ఒక త్రిభుజాకారం యొక్క ఫీల్డ్ యొక్క భుజాల పొడవులు అంట ఎన్ని ఉంటాయి, 3 ఇచ్చింటారు కదా, 15 20 25 అంట. రైటా. ఒక త్రిభుజం ఉండదంట, దాని యొక్క ఫీల్డ్ యొక్క అంటే పొలం, ఫీల్డ్ అంటే ఏమి ఒక త్రిభుజాకార పొలం యొక్క పొడవులు. రైట్. ఫీల్డ్ అంటే పొలమే కదా, అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకుని రావాలని చెప్పి దీనికి ఫీల్డ్ అంటే ఫీల్డ్ అనే ఇచ్చినాడు ఆడ. రైట్. సో త్రిభుజాకారం యొక్క పొలం యొక్క పొడవులు 3 ఇట్లా ఎట్లనే కానీ త్రిభుజం లెక్కలు ఉంటుందంట. ఒకటి తీసుకొస్తే ఎంత 20, ఇంకోటి 25 25 అని ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే ఒక చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు చొప్పున విత్తనాలు విత్తితే ఒక్క రూపాయి ఎంత పడుతుంది, ఒక చదరపు కిలోమీటర్ డబ్బులు 5 రూపాయలు అంట. ఒక చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఖర్చు అవుతుంది అంట. అట్లయితే మొత్తం విత్తనాలు ఆ షేర్ మొత్తం విత్తనాలు ఇత్తేకి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు విత్తనాలు ఇస్తారు. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇది ఒక త్రిభుజం అనుకున్నాడు రా, ఇది ఒక త్రిభుజం. విత్తనాలు ఇత్తాలంటే ఆడ ఇస్తారు, ఓన్లీ ఈ రేకుల మీద ఒకటే విత్తుతారా లోపల ఇత్తుతారా, లోపలే కదా. మరి లోపల ఇస్తారనుకుంటే ఇదంతా ఏమి, ఇదంతా ఏరియానే కదా కనుక్కోవాల్సింది. మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియాకు ఒక్క చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు అవుతుంది అనుకుంటే మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉండదు ఏరియా అంటే మనకు మొత్తం కనుక్కుంటే అయిపోయినా లేదా, ఎన్ని చదరపు కిలోమీటర్ వైశాల్యం వస్తుందో కనుక్కుంటే సరిపోతానే లేదా. ఒక అనుకున్నాను. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినాడు, 15 ఇచ్చినాడు, 20 ఇచ్చినాడు, 25 అని ఇచ్చినాడు. ఇప్పుడు ఈ 3 ఉపయోగించేసి మనం ఏం కనుక్కున్నా, ఏం కనుక్కున్నా చెప్పండి రా, ఏం కనుక్కున్నా. మనకి ఓకే, మనకు కనుక్కోవాల్సింది ఇప్పుడు ఏం కనుక్కున్నాను. ఫస్ట్ ఒక చదరపు కిలోమీటర్ తర్వాత కనుక్కుంది. ఫస్ట్ వైశాల్యం మీద కనుక్కోవాల్సింది. ఇప్పుడు మనకు 3 ఇచ్చినాడు, ఇక్కడ 3 ఏమి ఇచ్చినాడు, 3 ఇచ్చినాడు. మనకు 3 ఇచ్చినప్పుడు వైశాల్యం కనుక్కునేకి వస్తుందనే రాదా, ఏమన్నా ఆలోచించండి. వస్తుంది, చెప్పండి ఎట్లా. 3 వాల్యూలు ఇచ్చినాడు. ఒక త్రిభుజం యొక్క 3 విలువలు ఇచ్చుకొచ్చి ఆ 3 ఎట్లా ఉన్నాయంటే ఒకటి 15 ఉండదు, ఒకటి 20 ఉన్నది, ఒకటి 25 ఉండదు. ఇప్పుడు పైథాగరస్ ట్రిపులెట్స్ అయినా ఒకసారి మీకోసం ప్రయత్నం చేద్దామండి. ఈ 20 స్క్వేర్ అంటే ఎంత 400, 15 స్క్వేర్ అంటే ఎంత ఎట్టుగా 5 2 620. సో 25 స్క్వేర్ అంటే కూడా ఎంత 620. సో ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ అని తెలుసు కాబట్టి టక్కని చేస్తాం. ఒకవేళ పైథాగరస్ ట్రిపులెట్స్ అని తెలియకపోయా కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు చెప్పండి, ఎట్లా చేయొచ్చు. నార్మల్గా చూడండి, ఇక్కడ ఏదైనా కానీ బేస్ వాల్యూ వచ్చిందంటే ఫస్ట్ బేస్ వాల్యూ వచ్చిందంటే నెక్స్ట్ 2 విలువలు ఉంటాయి కదా, గ్యాప్ ఒకటే ఉంటుంది. మ్యాక్సిమం పైథాగరస్ ట్రిపులెట్స్ అయితే ఏముంటుంది, గ్యాప్ ఒకటే ఉంటుంది అనమాట. అర్థమైనా. ఇంకొకటి ఏం ఫామ్ ఉంటుంది అంటే పైథాగరస్ ట్రిపులెట్స్కి నార్మల్గా 2m m² - 1 m² + 1 అని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n = 3 అయితే రైట్. అప్పుడు ఏమైతుంది అంటే 2 అని పెట్టుకున్నారు, 2 మూల 6 అంటే ఇక్కడ ఏమవుతుంది 3 స్క్వేరే కదా. అంటే n² అంటే n = 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఏమంటారు చెప్పండి, ఏమవుతుంది. ఇప్పుడు 3 మూల 9, 9 నుండి చోటు అయితే 8. నెక్స్ట్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఇక్కడ గ్యాప్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. ఏమొస్తుంది, ఒకవేళ ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చిందంటే మ్యాక్సిమం ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. రైట్. సో ఈ ఫామ్ లో ఉన్నా కూడా అవి ఏమైతాయి అంటే పైథాగరస్ ట్రిపులెట్స్ అవుతాయి అనమాట. అర్థమైనా. ఏమంటారు లేకపోతే మీకు తెలుసు కదా కనుక్కునేది పైథాగరస్ ట్రిపులెట్స్ అని వెరిఫై చేసి తెలుసా లేదా, తెలుసు కదా. సో అట్లా వెరిఫై చేసి చూడండి. ఇప్పుడు మనకి పైథాగరస్ ట్రిపులెట్స్ అన్నప్పుడు జమ్మని వస్తుంది ఆన్సర్, ఇప్పుడు వస్తారు కదా, వస్తుంది చూడండి. మన ఫార్ములా పైథాగరస్ ట్రిపులెట్ ప్రకారం అనుకుంటే ఇట్లా కదా మనకి ఉండే త్రిభుజము. ఇది ఏమవుతుంది, ఇది ఒకటి 15 ఒకటి 20 ఒకటి 25 ఉంటుంది. మన ఫార్ములా ఏం వైశాల్యం ఫార్ములా ½ × a × b, ఇదే కదా కనుక్కోవాల్సింది. రైట్. హాఫ్ అంటే ఏమి, హాఫే. ఏ అంటే తీసుకున్న ఒకటి 15 ఇంకోటి 20 ఉంటుంది, అంతేనా. చూడండి 2 ఒకట్ల 2 15. సో మొత్తం మనకి ఎన్ని చదరపు కిలోమీటర్లు వచ్చింది మనకి వైశాల్యము 150. ఒకటి ఎంత పడుతుంది అంట ఒక చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు. అప్పుడు 150 దానికి ఎంత ఇచ్చింది కనుక్కుంటే చాలు కదా, 15,000 అంటే ఎంత డబ్బులు అవుతుంది 750 రూపాయలు అవుతుంది అనమాట. ఏమవుతుంది, జస్ట్ ఇమాజిన్. నీకు పైథాగరస్ ట్రిపులెట్స్ అని మీరు ఐడెంటిఫై చేసినారు కాబట్టి పర్పెండిక్యులర్ అనే ఫార్ములా ఉన్నా. ఒకవేళ నువ్వు ఐడెంటిఫై చేయలేకుంటే చాలా కష్టమైతే చేయడం. √s × s - a s - b s - c తెలుసు కదా, అంత పెద్ద అవసరం మనం చేయడము.
సో జస్ట్ ఇమాజిన్, అందుకోసం ఏమో ఈ కాన్సెప్ట్స్ లో మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ని 5 వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించి అవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అయితేనే కాదా, అయితే మనము సింపుల్ ఫార్ములా వాడచ్చు, కాకపోయినా నార్మల్గా తప్పదు ఇంక మనకి. రైట్, ఇది ఒకసారి చెప్తాం. 8వ మనకి ఏరియా ఇచ్చేసినాడు B ఇంటూ హెచ్ అని ఇచ్చినాడు, అంటే B అనేది ఏమి భూమి, హెచ్ అనేది ఎత్తు. సో మనకి ఏరియా భూమి ఎత్తు తెలిసినప్పుడు ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఇంటూ A ఇంటూ రైట్ B ఇంటూ హెచ్. సో B అంటే 2x ఇంకోటి 5x. సో దీని వాల్యూ సాల్వ్ చేసి x = 17 వస్తుంది. అప్పుడు B వాల్యూ కావాలంటే 2x కదా, అంటే 17 2 34, 17 5 85. ఈ రెండుకి మొత్తమే కదా అడిగిండేది, ఎత్తు మరియు ఉన్నతిలో మొత్తమే కదా అడిగిండేది. ఎత్తు మరియు భూమి యొక్క మొత్తం ఎంత అవుతుంది? 119. ఏమవుతుంది? 119. పర్సెంటేజ్ అయినా కానీ, మెన్సురేషన్స్ అయినా కానీ, ఇంకోటి ఏదైనా కానీ. రైట్, 9 లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి. రైట్, ఒక సమబాహు త్రిభుజంలో ఒక వృత్తం అనేది అంతర్లిఖించబడింది ఇన్ సర్కిల్. ఏమంట? ఇన్ సర్కిల్. ఒక సర్కిల్లోన, ఒక త్రిభుజంలోన, ఒక సమబాహు త్రిభుజం అంటే ఇది ఏమంట? ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోన ఏమైందంట చెప్పండి? ఒక సర్కిల్ పెట్టినారంట. ఏం పెట్టారంట? ఒక సర్కిల్ పెట్టినారంట. రైటా? ఆ సర్కిల్ పెట్టి అంతర్లిఖించబడింది. అయితే ఆ వృత్త వైశాల్యం చేసినాడు. ఈ వృత్తం యొక్క వైశాల్యం అంట, ఈ యొక్క వృత్తం యొక్క వైశాల్యం. ఈ వృత్తం యొక్క వైశాల్యం ఏమైతే చెప్పండి? వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమే? ఏరియా ఆఫ్ ది సర్కిల్ రైటా πr². ఈ πr² ఇచ్చుకుంటే ఏమి ఇచ్చాడు? వృత్తం యొక్క వైశాల్యము ఎంత ఇచ్చాడు? వృత్తం యొక్క వైశాల్యం ఏమీ లేదా? 462 చదరపు సెంటీమీటర్, 462 చూడండి, లేకుంటే రాసుకోండి 462 సెంటీమీటర్లు. రైట్, సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కాబట్టి సెంటీమీటర్. సో 462 ఇచ్చినాడు మనకి. వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు? 462 ఇచ్చినాడు. ఓకే, చదరపు సెంటీమీటర్లు ఇచ్చింది. ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ మీకు ఫార్ములా చేసేటప్పుడు చెప్పిన, ఏం చెప్పినానంటే ఏదైనా కానీ ఒక త్రిభుజంలోన ఒక వృత్తము అంతర్లిఖించబడుతుంది. ఇంకొకసారి అంటే ఒకసారి ఇట్లా లోపల గీస్తాము, ఇంకొకసారి బయట కూడా గీస్తాం. బయట కూడా గీస్తామా లేదు? ఇట్లా గీస్తామా లేదు? ఇట్లా గీస్తామా? ఇట్లా గీసినప్పుడు మీకు ఈ రేడియస్ రైట్, ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో దీని యొక్క రేడియస్ కనుక్కునేది మీకు చెప్పినానా ఫార్ములా గుర్తున్నదినా? ఇన్ సర్కిల్ రేడియస్, సర్కమ్ సర్కిల్ రేడియస్ అని చెప్పింటాను. అంతర్వృత్త వ్యాసార్థము, బాహ్య వృత్త వ్యాసార్థం అని చెప్పిన. రైట్, ఫార్ములాస్ గుర్తుండే. బట్ మనకి ఇప్పుడు అడిగినది ఏమి? అంతర్వృత్తం అడిగినాడు కదా. ఇన్ సర్కిల్ A/4 కాదప్ప. చూద్దాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు πr² = 462 అని ఇచ్చాడు. మామూలు పై వాల్యూ మనం ఏం తీసుకుంటాం రా? 22/7 కదా. ఏం తీసుకుంటాము? 22/7 ఇంటూ r² కదా. ఈజ్వల్ ఏమున్నది? 462. రైట్, r² అప్పుడు ఏమైతే చెప్పండి? 462 ఇంటూ 7/22. నేనే 11 పోతే కదా, 11 గంటల 22, 11 44, 11 గంటల 22. నెక్స్ట్ 2వ కార్డుల 2 4, 2వ కార్డుల అంటే సో r² ఏమొచ్చింది మనకి? చెప్పండి ఏమొచ్చింది? 7వ కార్డుల 7 గంటల 14. మనకి r² ఏమొచ్చింది? 147 అని వచ్చింది. కరెక్ట్. మనం చేసింది ఏమైనా తప్పు చేసామే? రైట్, 21 ఇంటూ 7 చూడు. దీన్ని ఏమంట రాస్తాను అనుకుంటే ఇంకా చూడండి, 21 ఇంటూ 7 కదా ఉండేది. 21 అంటే ఏమని రాస్తానంటే 7 3 రాయొచ్చా? ఏమని రాయొచ్చు? 21 అంటే ఏమని రాయొచ్చు? 7 3 ఇంటూ ఏముండదు 7, అంతేనా? అంటే ఇక్కడ 7² కదా ఉండేది. 7² అయితే బయటకు వస్తుందా? 7² బయటకు వచ్చినప్పుడు r ఏమని రాయొచ్చు? 7√3 అని రాయొచ్చా లేదా? అర్థమైనా అర్థం కాలేదు అది. ఇప్పుడు 7² కదా. 7² అంటే స్క్వేర్ లో ఉండేది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉండదు. ఇక్కడ వస్తే రూటే కదా ఇది. అప్పుడు స్క్వేర్ ఉండేది బయటకు వస్తేనే లేదా? 3 మాత్రం రూట్ ఉంటుంది. సో 7√3 రాయచ్చలేదా? సో r = 7√3 వచ్చింది. బట్ వాడు అడిగింది అది కాదు క్వశ్చన్. ఏమడిగినాడు క్వశ్చన్? ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగినాడు. ఇది సమబాహు త్రిభుజమే కదా చెప్పిండే వాడు. అంటే ఏ కనుక్కుంటే చాలు, మీరు దాన్ని 3 సార్లు ఇంటి చేయొచ్చు, లేదా 3 సార్లు ఇంటి చేయొచ్చు, లేదా 3 సార్లు కూడా వచ్చేది దాన్ని. సో ఇప్పుడు చూడండి, మీకు చెప్పండి. ఇప్పుడు ఒక వృత్తంలోన రైటా, ఒక వృత్తం అనేది ఒక ఇది త్రిభుజంలోన అంతర్లిఖించబడినప్పుడు దాని యొక్క రేడియస్ r = ఫార్ములా ఏం చెప్పినాను మీకు? A/2√3 గా ఈ ఫార్ములా గుర్తు రావాలా? ఇది గుర్తొచ్చి మనం టక్కన కనుకోవచ్చు. ఇప్పుడు r = తెలుసా మీకు?
ఏం r ఈక్వల్ టు 7√3 ఈక్వల్ టు a బై 2√3 అంతేనా? ఈ విధంగా పంపిస్తే ఇంతే కదా ఇది, ఇంతేనా? చెప్పండి ఎవరు ఎట్లా 14 ఇంటూ √3 అంటే 3 కదా ఇది, సో అంటే 14 ఇంటూ 3 కదా ఇది, సో a ఈక్వల్ టు ఇది 14 ముళ్ళ అంటే a ఈక్వల్ టు 42. అప్పుడు చుట్టుకొలత కదా అడిగిండేది, సో దీన్ని ఏమవుతుంది చేయాలా చేసి ఏమవుతుంది, సో 3a ఈక్వల్ టు ఏమవుతుంది 126. అర్థమైందా ఇది? అర్థం కాలేదా? అర్థమైంది తప్ప హనుమంత్కి. రైట్, క్వశ్చన్ నెంబర్ 10. రైట్ ఇన్ డెల్టా కాదు, అది డెల్టా అని చెప్పకూడదు, ట్రయాంగిల్ అని చెప్పాలన్నమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అది, రైటా? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్? ఒక త్రిభుజం అని డెల్టా ఏబిసి అని అంటే డెల్టా అని కూడా అనొచ్చు, బట్ అది ట్రయాంగిల్ అని అర్థం అనమాట, రైటా? డెల్టా ఏబిసిలోన యాంగిల్ ఏసిబి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇట్లుగా యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు అనుకుంటే 90 degrees అని ఇచ్చాడు కదా. పర్టికులర్ మనకు త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి, ఎన్ని భుజాలు ఉంటాయి, 3 కదా. సో ఆ 3 శీర్షాలు కూడా ఎన్ని ఉంటాయి, 3 కదా. అంటే సి శీర్షం వద్ద సి అనే శీర్షం కాడ 90 degrees ఉంటుంది అని అర్థము. ఏడు ఉంటుంది అనేది 90 degrees తీస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. యాంగిల్ ఏసిబి అనుకుంటే సి కార్డ్ ఏంటి తీసుకున్నావునా, బి కార్డ్ ఏంటి తీసుకున్నా మీరు డౌట్ ఉంటుంది కదా, రైట్? ఏమన్నా అర్థం అనుకుంటే మధ్యలో ఏదైతే ఇచ్చింటానో మనకి ఆడే ఉంటుంది అనుకుంటే అర్థం అనబట్టి 90 degrees యాడ్ ఉంటుంది సి దగ్గర. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక లంబకోణమే కదా, 90 degrees ఏమైతుంది, ఇది ఒక లంబకోణం. సో లంబకోణం అంటే ఇట్లా గీస్తాను, మనకు డౌట్ ఏమొస్తుంది అనుకుంటే యాడ్ పెట్టాలో తెలియదు, అంతేనా? ఖచ్చితంగా 90 degrees మాత్రం ఏం పెట్టాలా, ఏం పెట్టాలా, సి పెట్టాలా. అంటే అప్పుడు ఇది ఏ పెట్టుకోవచ్చు, బి పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకున్నా ఏం కాదు, సి మాత్రం ఖచ్చితంగా ఆడే ఉండాలా. అర్థమైనా? రైట్, ఇప్పుడు అది ఇచ్చినాడు అనమాట, అట్లా ఇచ్చినాడు. మరియు ఏబికి, రైట్, ఏబికి సిడి లంబంగా ఉంటుందంట. ఏబికి ఈ ఏబికి లంబంగా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ అని అర్థము, రైట్? మనకు లేదు ఇలా గీయాల లేదు కదా. సో ఇట్లా ఒక నెంబర్ ఇట్లా గీసినట్టు గీసిన పర్పెండిక్యులర్ అంటే లంబమే కదా. సో ఇట్లా లంబంగా ఉంటుంది. ఇది డి అయితే గిన. ఇప్పుడు చెప్పండి, ఈ సిడి అనేది ఏబికి ఎట్లా ఉంటుంది, లంబంగా కదా ఉండేది. సో ఇట్లా లంబంగా ఉంటుంది అంటే అట్లా ఉండదు అనుకోసం చెప్తున్నాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు, ఏడి ఈజ్వల్ 4 అంట. ఈ ఏడి ఈజ్వల్ ఎంతంట 4 అని ఇచ్చినాడు. ఆ తర్వాత బీడీ ఈజ్వల్ 9 అంట. బీడీ ఈజ్వల్ ఎంతంట 9 అంట. అయితే బి ఈజ్వల్ టు బీడీ ఈజ్వల్ 9. అప్పుడు సిడి ఈజ్వల్ ఎంత అంటే సిడి అంటే ఇదే కదా కనుక్కోవాల్సింది. అంటే ఇంటి ముందు మనకి ఇవి ఏమని చెప్పి దీన్ని ఏమని చెప్పి మీకు పి అని కనుక్కొని చెప్పినా. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ సి వాల్యూ ఇచ్చినది, 2 వాల్యూ అవసరం లేదు మనకు. అప్పుడు కనుక్కొస్తుంది ఈ 2 వాల్యూ ఇచ్చినప్పుడు మనకి పి ఈజ్వల్ ఏం కనుక్కోవచ్చు డైరెక్ట్ గా. సో పి ఈజ్వల్ టు రూట్ XY అంటే ఎక్స్ అంటే ఏమున్నది, ఒకటి 4 ఉన్నది, ఇంకోటి 9 ఉన్నది కదా. 9 దానిలా 36 అంటే 6. సో మనకి పి ఈజ్వల్ అనేది వస్తుంది డైరెక్ట్ గా. ఆ ఫార్ములా ఉంటే టక్కన వచ్చి ఇస్తుంది, అది లేకుంటే దీన్ని రాదు. అర్థమైనా? రైట్, అప్పుడు అంతసేపు మొత్తుకొని చెప్పి దానికే. చూడండి 11 లెక్క మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి, రైటా? 2018, రైట్. ఒకటి 2018 అంటే ఇంకోటి వచ్చేసి 1998. తర్వాత ఎక్స్ ఇచ్చినాడు, రైట్. ఇవి ఒక త్రిభుజం యొక్క భుజాలు ఉండేటట్లుంటే ధన పూర్ణాంకాలు ఎక్స్ గల సంఖ్య అంటే ఎక్స్ విలువలో ఎన్ని విలువలు తీసుకోవచ్చు మన క్వశ్చన్ అడుగుతున్నాడు. నార్మల్గా నేను ఎప్పుడైనా ఒక త్రిభుజం ఏర్పడాలనుకుంటే ఒక త్రిభుజంలోని 3 భుజాలు ఉంటాయి కదా. సో ఆ 3 భుజాల్లోన 3వ భుజం కంటే మిగిలిన 2 భుజాలు ఉంటాయి కదా, వాటి యొక్క మొత్తము ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ. ఒకవేళ ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసి 3వ భుజం కంటే ఎట్లుంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఒక త్రిభుజంలోన 3 భుజాలు ఉంటాయి కదా. సో ఈ 3 భుజాలున్న మొదటి 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లుంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ మొదటి 2 భుజాల యొక్క సబ్స్ట్రాక్షన్ అంటే తీసేసి 3వ భుజం కంటే ఎట్లుంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 భుజాలు ఏదైనా అనుకుంటే ఎట్లా అనుకుంటే చెప్పండి, ABC అనుకున్నాడు. బట్ ఇది AB, ఇది ఎక్స్ ఇచ్చినాడు కాబట్టి ఇంకోటి ఎక్స్ అనుకుంటాను అన్నాడు, రైటా? సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈ ఎక్స్ వాల్యూ కంటే ఈ 2 పూర్తిగా ఇవి ఎట్లుండదు ఇది. అందుకోసం ఎక్స్ లెస్ దాన్ A ప్లస్ బి అంటే ఎక్స్ అనేది సన్నగా ఉంటుంది, అంటే A ప్లస్ బి అనేది ఎట్లుంటుంది పెద్దగా ఉంటుంది కదా అర్థము. ఓకే, ఈ A మైనస్ బి అనేది లెస్ దాన్ అంటే తక్కువ ఉంటుంది. ఈ 2 భుజాల యొక్క మొత్తం అనేది మైనస్ చేసే దీనికంటే ఎట్లుంటుంది ఇది తక్కువగా ఉంటుంది. అంటే మనకి ఈ కండిషన్ అర్థం కావాలి మీకు. ఏవైనా కానీ ఒక త్రిభుజంలోన 3 భుజాలు ఉంటాయి కదా, ఆ 3 భుజాల్లోన మొదటి 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మొదటి 2 భుజాల తీసివేస్తే ఎట్లుంటుంది తక్కువ ఉంటుంది అనమాట. సో అదే కండిషన్ ఇడ, అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇది ఎక్స్ ఉండదు కదా. సో దీన్ని ఏం చేయాలి మీరు, ఫస్ట్
2018 నుంచి తీసేయాల. సో ఇది అనేది ఎక్స్ వాల్యూకి ఎట్లుంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఒకవేళ వీటి యొక్క మొత్తం అంటే ఏముంటుంది 2018 తర్వాత రైటా. సో ఇప్పుడు చెప్పండి తీసేసి ఎంత వస్తుంది రైటా 20 వస్తుంది, ఇక్కడ 20 తర్వాత ఎక్స్ వాల్యూ అనేది చెప్పండి. చెప్పండి పూర్తిగా 8 8 16 అంటే ఇప్పుడు ఒకటి వచ్చింటుంది 9 1 10 1 11 మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా. సో మళ్ళీ 9 ఉంటుంది 9 1 10 మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటుంది కదా. ఎంత అవుతుంది 3 2 1 3 1 4 అవుతుంది అంటే మొత్తం ఎంత అవుతుంది 4. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ 20 ఈజ్ లెస్ దాన్ 20 అనేది లెస్ దాన్ ఏమిటికి ఎక్స్. అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత వాల్యూస్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అనుకుంటే అర్థం చూడండి. ఇక్కడ దీని తర్వాత వచ్చే వాల్యూ ఏముండదు 21 తర్వాత 22 తర్వాత ఇట్లా డాష్ 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 8 వరకు కనుక దీనికంటే ముందుండే వాల్యూ ఏం వాల్యూ ఉండదు 8 వరకు మొత్తం ఎన్ని నెంబర్లు వస్తామని మనం కౌంట్ చేయాలని అర్థమాట. అన్ని వాల్యూస్ వస్తాయి అనమాట. మీకు ఒక సిరీస్ ఇచ్చినప్పుడు మొత్తం ఎన్ని వాల్యూ కనుక్కునేది మీకు ఫార్ములా చెప్పినా లేదా లార్జ్ మైనస్ స్మాల్ గ్యాప్ వాల్యూ ఎంత ఉండదు ఒకటే ఉండదు లార్జ్ మైనస్ స్మాల్ బై గ్యాప్ వాల్యూ ప్లస్ 1. ఇప్పుడు చెప్పండి లార్జ్ ఏముండదు కదా 4015 నుంచి ఏం తీసేయాలా 21 తీసేయాలి. తీసేయండి అంతే కదా. ఏమైతుంది 3995 ఉండదు లేదా ఆప్షన్స్లోనా ఉండదే, అదే ఆన్సర్ అనమాట. సో మొత్తం మనకి ఎన్ని పాసిబిలిటీ వాల్యూస్ ఎన్ని వస్తాయి ఎన్ని పెట్టుకుని వచ్చాడా 3995. అర్థమైన లెక్క అర్థం కాలేదు నాకు. ఏంటికి ఎందుకు చేస్తావు నువ్వు మొత్తం ఎన్ని ఏమంటుందండి ఈ వాల్యూ ఎక్స్ వాల్యూకి ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి 21 నుంచి 7 వరకు 21 నుంచి మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయని కష్టం నెంబర్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ చదివేది లేదా కౌంటింగ్ నెంబర్స్ మరి ఎట్లా వస్తుంది వాల్యూ కనుక్కునేది. ఫార్ములాలు ఇంటూ ఏమైతే చుట్టుగా లార్జ్ మైనస్ స్మాల్ బై గ్యాప్ వాల్యూ ఉంటుంది ఇదా +1 ఇది ఫార్ములా అంతేనా. గ్యాప్ వాల్యూ ఏముండదు కాబట్టి నేను కన్సిడర్ చేసేనని చెప్తున్నా. ఇప్పుడు చెప్పి ఏం డౌట్ నీది రైట్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమి ఇచ్చాడంటే ఒక సమబాహు త్రిభుజాన్ని సంపూర్ణంగా సర్వసమానమగు n సమబాహు త్రిభుజాలుగా n సమబాహు త్రిభుజాకార పేట్లుగా కత్తిరించారు. ఈ క్రింది వాటిలో ఏది n కి వీలైన విలువ అన్నాడు. చూడండి ఎన్ని భాగాలకు కత్తిరించారంట 4 సమానం n చిన్న భాగాల్లో కత్తిరించారని కష్టం. ఇప్పుడు చూడండి మనకి నార్మల్గా ఇది సమబాహు త్రిభుజంలో ఫార్ములా ఏముంటుంది మనకి √3/4 a². ఇదేనా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా. సో దీన్ని మనం భాగాలు చేయడానికి 4 వాల్యూ నెంబర్ మనకి ఏమొచ్చింటుంది కింద 4 ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక సమబాహు త్రిభుజాన్ని మనం కట్ చేయాలని కష్టంటే ఎట్లా కట్ చేస్తాం అనుకుంటే 4 అనే నెంబర్తోనే కట్ చేస్తాం అనమాట. అంటే అది వచ్చే 4 అనే కావాలా ఫస్ట్ ఒకటి ఉంటుంది ఒకటే త్రిభుజం అంటే ఒకటే ఉంటుంది. ఆ ఒక భాగాన్ని కట్ చేస్తే నార్మల్గా కట్ చేస్తే ఇప్పుడు ఇది ఒక త్రిభుజం అంటే సమబాహు త్రిభుజం అంటే దీన్ని కట్ చేయాలని కష్టంటే ఇట్లా కట్ చేస్తే ఇది ఎన్ని భాగాలుగా అవుతుంది 1 2 3 4 ఎన్ని సమభాగాలుగా అయింది 4 సమభాగాలు అయింది. అంటే సేమ్ ఇదే ఆర్డర్లోనే పోతుంటాయి 4 కానీ 4 స్క్వేర్ కానీ 4 క్యూబ్డ్ కానీ 4/4 కానీ 4/5 కానీ డాష్ 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 ఇట్లా పోతుంటాయి అనమాట కట్ చేసినప్పుడు రైటా. ఒక సమబాహు త్రిభుజాన్ని n సమబాహు త్రిభుజాలను కట్ చేస్తే ఆ వాల్యూ అనేది ఎట్లా పోతుంది ఫస్ట్ ఒకటి ఉండేది ఒకటే ఉంటుంది దాన్ని 4 భాగాలు కట్ చేస్తాము తెలుసు ఎట్లా కట్ చేస్తాము ఇట్లా కట్ చేస్తే 4 భాగాలు అవుతుంది. లేదంటే 4 స్క్వేర్ కానీ 4 క్యూబ్డ్ కానీ 4/5 కానీ దీనిలో ఏదో ఒక వాల్యూ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట రైటా. ఇప్పుడు చూడండి ఫస్ట్ 1 అంటే 1 4 అంటే 4 4 4 16 4 64 4 చెప్పండి 250. తర్వాత మరి దీన్ని మళ్ళీ 4 తోనే ఇది చేసి 4 6 24 2 మిగిలి ఉంటుంది 4 5 20 ఒక 2 మిగిలి ఉంటుంది. నెక్స్ట్ 4 గంటల 8 ఎన్నికేస్ట్ అంటే అంతేనా అంతే 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే అయితే కదా 2/10 అంటే 1024 కదా
అంటే ఇట్లా పోతూ ఉంటాయి అనమాట. మనకి ఎన్ని సమభాగాలుగా ఏ త్రిభుజం తీసాను ఇట్లా పోతుంది. దీంట్లో యాదవ్ ఒక వాల్యూ వస్తుంది అనమాట మనకి ఆప్షన్స్లోన. ఒక సమబాహు త్రిభుజాన్ని ఎన్ సమభాగాలుగా విభజిస్తే గిన ఎన్కి పాసిబిలిటీ అయ్యే వాల్యూస్ ఎట్టి ఉంటాయంటే 1 కానీ 4 కానీ 16 కానీ 64 కానీ 250 కానీ ఇట్లా పోతూ ఉంటుంది అనమాట ఆర్డర్లో. సో ఈ ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చినాడా? ఇచ్చినాడా? కాబట్టి మనకి ఆప్షన్ ఇది ఇచ్చినాడా? సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఆప్షన్స్లో ఏది ఇచ్చింటది రైటా? అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చేది దాన్ని బట్టి చేయాల. రైట్ రైట్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఏమి ఇచ్చినాడు? ఒక త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చినాడు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అంట. 3, 4, 5 ఏంటి అవి? రైటా? పైథాగరస్ ట్రిప్లెట్సేనా? రైట్. సో 3, 4, 5 సెంటీమీటర్లు అంట. ఈ త్రిభుజాల యొక్క ఈ త్రిభుజాల యొక్క భుజాల మధ్య బిందువును కలిపితే వచ్చే త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడు. ఇప్పుడు నార్మల్గా కూడా క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక త్రిభుజం ఉండదంట అబ్బా రైటా? ఆ త్రిభుజాల యొక్క భుజాల పొడవులు ఇచ్చినాడు. ఓకే, పొడవులు తర్వాత తీసుకుందాం, ఇడిచిపెట్టండి. కానీ బట్ ఇదేమిటంటే పైథాగరస్ ట్రిప్లెట్ అని మనకు తెలుసు కదా. సో నార్మల్గా పైథాగరస్ ట్రిప్లెట్ చేసుకున్నా ఓకే, లేకపోతే కూడా నార్మల్గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఒక త్రిభుజం ఉంటుంది కదా. సో ఆ త్రిభుజంలోన 3 భుజాలు ఉంటాయా? సో ఈ భుజం యొక్క మధ్య బిందువు ఏడు ఉంటుందిరా? ఈడు ఉంటుందిరా? రైట్. దీని యొక్క మధ్య బిందువు ఏడుంటుందిరా? దీనికి ఈ త్రిభుజం యొక్క భుజం ఏడుంటుందిరా? మధ్య బిందువు. ఈ భుజం యొక్క మధ్య బిందువు ఏడుంటుందిరా? ఇదే. వీటిని మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వీటిని కలపాలంట. ఇట్లా కలిపితే మళ్ళీ ఏం ఏర్పడుతుంది? మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇట్లా ఏర్పడిన ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఒక త్రిభుజం ఇచ్చుకసి ఆ త్రిభుజం యొక్క భుజాల యొక్క మధ్య బిందువులను కలుపుతూ రైట్ ఒక త్రిభుజం ఏర్పడిందంటే ఆ ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎట్లుంటాయి? ఎప్పుడు ఇట్లా కలపడం వల్ల ఎన్ని త్రిభుజాలు ఏర్పడినాయి? మొత్తం ఆ 4 త్రిభుజ వైశాల్యాలు సమానంగా ఉంటాయి అనమాట. 4 యొక్క త్రిభుజ వైశాల్యాలు ఎట్లుంటాయి? సమానంగా ఉంటాయి. సో ఆ 4 త్రిభుజ వైశాల్యాలు సమానంగా ఉంటాయి అనిపిస్తుంటే ఇప్పుడు మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కొని బై 4 వేసి ఇది చూపిస్తుంది కదా, వస్తుందా? వస్తుంది. బట్ మనకి ఇప్పుడు మనం ఇదే త్రిభుజం తీసుకొని చూసిన అవసరం లేదు. కానీ వాడికి ఇచ్చిండే 3, 4, 5 అంటున్నాడు వాడు. సో ఈ 3, 4, 5 అన్నాడంటే ఇది ఏంటివి? పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్నప్పుడు మనకి దీని నుంచి ఏర్పడే త్రిభుజం ఏమి ఏర్పడుతుంది? లంబకోణ త్రిభుజమే. దీని నుంచి కూడా మనం గీయాలనుకుంటే గీయచ్చు కదా. ఇట్లు కూడా ఏర్పడుతుంది లేదా? ఇట్లు కూడా త్రిభుజమే కదా ఏర్పడేది. బట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అనుకోవడానికి మనకి ఈజీ లేదా? సో త్రిభుజం యొక్క వైశాల్యం అనుకున్నా అంటే ఏంటిది? ½ ఇంటూ b ఇంటూ h కదా. b ఇంటూ h అంటే ఇదే కదా, 3 ఇంటూ 4, 2 ఒకట్ల 2, 4. సో 3 రెంట్ల 6. ఇది ఏమి? ఇది 6 అనేది మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యము. కానీ అడిగిండేది ఏమి? దీని యొక్క త్రిభుజ వైశాల్యం కదా. సో అట్లా గీయడం వల్ల మనకి ఎన్ని త్రిభుజాలు ఏర్పడుతున్నాయి? సో 4 ఎట్లుంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో అంటే దీన్ని ఎన్ని భాగాలు చేయాలా? 4 భాగాలు చేయాలి. కాబట్టి ఏమి ఇస్తారు? బై 4. సో 2, 3, 6, 2, 2, 4. సో మనకి ఆ చిన్న త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది? 3/2 ఉంటుంది అనమాట. అర్థమైనది? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిది? ఏదైనా కానీ ఒక త్రిభుజంలోన ఆ త్రిభుజాల యొక్క మధ్య బిందువులను కలుపుతూ గీస్తే ఒక త్రిభుజం ఏర్పడితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది ఎట్లుంటది? మొత్తం వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాల. మొత్తం వైశాల్యంలోన 4వ వంతు ఉంటుంది అని అంటే మొత్తం 4 త్రిభుజాలు ఏర్పడతాయి కాబట్టి 4వ వంతు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాల. అది రాసుకున్నాడు కావాలంటే పాయింట్గా. ఏమి ఇచ్చినట్లే సింపుల్ క్వశ్చన్ ఏముండదంటే ఒక లంబ సమద్విబాహు త్రిభుజం అంట. ఒక లంబ సమద్విబాహు త్రిభుజం అంటే సమద్విబాహు త్రిభుజం అంటే ఎన్ని భుజాలు సమానంగా ఉంటాయి? 2. బట్ అది ఎట్లుంటది అంటే లంబ సమద్విబాహు త్రిభుజం అంట. అంటే ఇది ఎట్లుంటది అనుకుంటే ఈ 2 సమానం ఉంటే ఇది ఒక కర్ణం ఉంటుంది. లంబ త్రిభుజం అనుకుంటే ఇట్లా గీసాం. దీంట్లో ఎట్లుంటాయంటే 2 భుజాలు సమానంగా ఉంటాయంట. అంటే కర్ణం ఎప్పుడు డిఫరెంట్ గానే కదా ఉండేది. సో ఇది ఎట్లుంటాయి అంటే ఇది ఏ ఉంటే ఇది కూడా ఏముంటది? ఏనే ఉంటది. మరి ఇది ఏ అయినప్పుడు ఇది ఏమైతే చెప్పండి? a² + a² కదా. a² + a² అంటే 2a². 2a² కదా. సో 2a² అంటే దానికి ఏముంటది? రూట్ అప్లై చేయాలి కదా. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? √a ఏమవుతుంది? ఇంకా మనం బాధ ఏమంటే అర్థం చెప్తూ చూడండి. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అయినా a² + a². అప్పుడు ఏమవుతుందిరా? ఇది 2a² కదా. ఇక్కడ కర్ణము స్క్వేర్ అని ఉండేది. కర్ణము స్క్వేర్ = రూట్ అని అయ్యేది. ఏకి స్క్వేర్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చి ఇస్తుందనే లేదా? అక్కడ ఏముంటుంది? రూట్లోనా. అందుకనే కానీ ఏ √1 రాయొచ్చు లేదా 2√a అన్న రాయొచ్చు. ఎట్లయినా ఒకటే కదా.
సో మనకి ఇక్కడ ఏ ఉంటే గిన ఇది కూడా ఏవైతే కదా సమద్విబాహు లంబ త్రిభుజం అన్నాడు. అంటే ఈ రెండు భుజాలు ఎట్లుంటాయంట సమానంగా ఉంటాయంటున్నాడు. అప్పుడు మనకి కర్ణం ఏమవుతుంది అంటే √2a అవుతుంది. నేను ఇంకా ఏం క్వశ్చన్ చదివలేను, బట్ ఇట్లా ఉంటుందని చెప్తున్నాను అనమాట. రైట్, ఇది అవసరం లేదు ఇది మీకు, బట్ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా లంబ సమద్విబాహు త్రిభుజం అన్నప్పుడు ఇది ఏ ఉంటే ఇది ఏ కూడా కర్ణం ఏమవుతుంది అంటే √2a అయితే గుర్తుపెట్టుకుంటే ఇది అవుతుంది అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు సమద్విబాహు కర్ణం ఇచ్చేసాడు. కర్ణం ఇచ్చుకుంటూ 12 సెంటీమీటర్లు అంట. అంటే √2a ఇచ్చుకుంటూ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడంటే 12 ఇచ్చినాడు. అయితే వైశాల్యం ఇప్పుడు చెప్పండి, ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అనుకుంటే తెలుసా మీకు? తెలుసు కదా, ఏమింటూ హాఫ్ ఇంటూ a ఇంటూ బీనే కదా. బట్ ఇక్కడ ఏ అంటే రెండు ఏలే ఉన్నాయి, రెండు ఏలే ఉన్నాయి. అంటే ఒకటి ఏదైనా కనుక్కుంటే ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవచ్చలేదు దీని నుంచి. చూడండి, ఏ ఇచ్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? 12/√2 అవుతుందనే లేదా? అయితేనే లేదా? అప్పుడు చూడండి ఈ కసి పైన చూడాలప్ప √2 ఇంటూ √2 అందరూ చేసింది. అప్పుడు ఏమైతుంది చూడండి 12√2/√2 ఇంటూ √2 అంటే 2నే కదా. ఇది రెండో కాట్ల 2/12 అంటే మనకి ఏజ్ కుంటే ఏమొచ్చింది 6√2. అంటే ఇక్కడ చూడండి మనకి అప్పుడు ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ అంటే కూడా 6√2నే కదా ఇంటూ 6√2, బి అంటే కూడా 6√2నే కదా, ఇంక రెండు 6√2నే. అప్పుడు రెండో కాట్ల 2×3 6, నెక్స్ట్ 3 6ల ఇది 18 వచ్చింది ఇంటూ √2 ఇంటూ √2 అంటే ఏమొస్తుంది 2. అప్పుడు 18 ఎంత? సో దానికి వైశాల్యం ఎంత? ఇదే అర్థమైనా? అర్థం కాలేదా? ఏమో ఆన్సర్ లేదు 36 అనేది. మరి ఏమన్నమంత అర్థం కాలేదా? అర్థమవుతుంది నీకు. దౌలు బాగుతాయి నెంబర్ సిస్టమ్ ఎగ్జామ్లో సరిగ్గా రాయలేదంటే కింద చూడండి. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎన్నోదిరా? 15వదే. 15వది అసలు వితౌట్ పెన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఇవి బాగా లెక్క వింటే కింద. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక సరళ రేఖ పీక్యూకి సమాంతర రేఖ ఏబి అంట. ఒక సరళ రేఖ అంట, సరళ రేఖ వచ్చేసి పీకి సమాంతర రేఖ ఏమంట అంట ఏబి అంట. ఇప్పుడు చూడండి సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్ అని. ఇది ఏమంటే ఇది ఒక సరళ రేఖ, ఇది ఏమంటే పీక్యూవా, ఇది పి, ఇది క్యూ. పీక్యూ అనేది ఒక సరళ రేఖ అంట. ఇది సమాంతరంగా ఉండేది. దేనికి సమాంతరంగా ఉండదంట? ఏబి. అంటే ఏబి కూడా ఎట్లుంటది? ఇది కూడా దీనికి సమాంతరంగా ఉండదనే లేదా? సమాంతరంగా ఉండదు. ఉన్నదే సమాంతరంగా ఉండేది. దీనికి ఎట్లుంటది? సమాంతరం. పర్పెండిక్యులర్ అంటే ఇట్లా, సమాంతరం కంటే ఇట్లా, లంబం అంటే ఇట్లుంటుంది, సమాంతరం కంటే ఇట్లా ఉంటుంది అనమాట. సమాంతరంగా ఉండదంట. సమాంతరంగా ఉండదు. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? రేఖ పీక్యూ పై బిందువులు ఇచ్చినాడు, సి మరియు డీలు అంట. అరే పీక్యూ పైన 2 బిందువులు ఉన్నాయంట. ఒకటి ఆడు సి అనుకుందాం, ఒకటి సి అనుకున్నాంటే ఇంకోటి డి అనుకున్నాంటే 2 బిందువులు ఉన్నాయంట. సి మరియు డి అనేది 2 బిందువులు ఉన్నాయంట. పీక్యూ సరళ రేఖ పైన 2 బిందువులు ఉన్నాయంట. ఏంటి ఉన్నాయంట? సి ఉండదంట, డి కూడా ఉండదంట. ఉండదంట. ఓకే, ఉంటే ఏం చేస్తాం తర్వాత? అప్పుడు డెల్టా ఏబిసి యొక్క వైశాల్యం, డెల్టా ఏబిసి అంట. డెల్టా ఏబిసి అంటే ఇది ఏ, ఇది బి, సి అనేది ఉండదనే లేదా? అంటే ఒక త్రిభుజం ఏర్పడుతుందని దీని నుంచి చూసి గీసేయగలం మనం. ఇది ఏముండదనే లేదు, ఇక ఏముండదా? ఏ నుంచి 10 తీసుకుని ఒక త్రిభుజం ఏర్పడింది లేదా? ఇది ఒక త్రిభుజం ఏర్పడింది డెల్టా ఏబిసి. ఇది డెల్టా ఏబిసి గీసినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? ఇంకోటి త్రిభుజం ఇచ్చింటాడు. ఏమి ఇచ్చినాడు? ఏబిడి అంటే ఏబిడి ఉండదు, ఇంకోటి డి ఉండదా? అంటే ఈడు కూడా ఒక త్రిభుజం ఏర్పడుతుందా? మనం సట్ క్రాస్ గీసు కదా, స్ట్రైట్ గీయండి. తర్వాత బి అన్నది ఈడు ఉండదు, అంతేనా? ఇది కూడా క్రాస్ గీసినాను, అంతేనా? ఇప్పుడు ఏర్పడింది. అయితే కానీ క్వశ్చన్ ఏమి? ఇప్పుడు రెండు త్రిభుజాలు నిర్మించినాం. నిర్మించిన తర్వాత ఏమి ఇచ్చినాడు? అయితే అప్పుడు ఏబిడి వైశాల్యం ఎంత అనుకుంటున్నాడు? డెల్టా ఏబిసి వైశాల్యం ఇచ్చినాడు. డెల్టా ఏబిసి వైశాల్యం ఎంత ఇచ్చినాడు రా? ఏ చదరపు యూనిట్ అయితే ఏబిడి యొక్క వైశాల్యం ఎంత అనేది క్వశ్చన్, అంతేనా? డెల్టా ఏబిసి యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు? ఏ చదర మీటర్లు అయితే డెల్టా ఏబిడి యొక్క వైశాల్యం ఎంత? ఇప్పుడు ఇంకొకసారి క్వశ్చన్ చెప్తుంది చూడండి. ఫస్ట్ పీక్యూ అనేది ఒక రేఖ అంట. పీక్యూ అనేది ఒక రేఖ, దీనికి సమాంతరంగా ఇంకొక రేఖ గీసినారు. అది ఏం రేఖ అంట? ఏబి అనే రేఖ గీసారంట. అప్పుడు నెక్స్ట్ ఈ సి మరియు డి అనేవి 2 బిందువులు అంట. ఏ దేని పైన ఉంటాయంటే పి మరియు క్యూ పైన ఉంటాయంట, పీక్యూ రేఖ పైన ఉంటాయంట. అందుకోసం అడౌట్ పెట్టిన తర్వాత ఇప్పుడు డెల్టా ఏబిసి అనేది ఫామ్ చేయాలంట నువ్వు. అంటే ఏ తర్వాత బి ఉన్నది, తర్వాత సికి ఫామ్ చేయాలంటే ఇక్కడే గీయాల్సిందే. సో ఇట్లా ఒక త్రిభుజం ఏర్పడింది. దీని యొక్క వైశాల్యం ఏ చదరపు సెంటీమీటర్లు ఇచ్చినాడు?
మళ్ళీ ఇంకొక చతుర్భుజం అంటే ఈ డెల్టా ఏబిడి ఇచ్చినాడు అంటే మళ్ళీ ఏ తర్వాత డి ఉన్నది బి ఉన్నది. సో ఇక్కడ కూడా ఒక త్రిభుజం ఫామ్ అయింది. అయితే దీని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా కానీ చూడండి, ఏవైనా కానీ రెండు త్రిభుజాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క భూములు ఎట్లుంటాయి? ఇక్కడ సమానంగా కదా ఉండేది. ఎత్తులు కూడా ఎట్లుంటాయి చూడండి, ఎత్తులు కూడా ఎట్లుంటాయి. మరి ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క వైశాల్యాలు కూడా ఎట్లుంటాయి అంటే ఇది ఏ అయితే ఇది కూడా ఏమవుతుంది? ఏనే అవుతుంది అనమాట. ఇది మీకు అర్థం కావాలి కాబట్టి ఇంతసేపు చెప్పిన. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నీకు ఎగ్జామ్లో నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలా? టక్కని చేసుకొచ్చి ఆన్సర్ చేసి పెట్టాలన్నమాట. రైట్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతసేపు. రైట్, సో మీరు నోట్ రాసుకోవాల్సింది ఇక్కడ ఏమని రాసుకోవాలి? నోటు చెప్పండి, ఏం రాశారు? ఒక త్రిభుజం రైట్, రెండు త్రిభుజాల యొక్క రైటా రెండు త్రిభుజాల యొక్క ఏటివి? ఎత్తులు తర్వాత భూమి సమానం అయితే ఏటివి? వాటి యొక్క ఏటిది? వైశాల్యాలు కూడా ఏమవుతాయి? వాటి యొక్క వైశాల్యం కూడా సమానం. సమానం అవుతుంది అనేది రాసుకోండి. రైటా, రెండు త్రిభుజాల యొక్క ఎత్తులు మరియు భూమి అనేది సమానమైనప్పుడు రైట్ వాటి యొక్క వైశాల్యం కూడా సమానమే అవుతుంది. సో సింపుల్ గా మనం చూసి ఆన్సర్ చెప్పాలి. మధ్య ఇది ఒక కాన్సెప్ట్. ఇది రైట్, ఏమి ఇచ్చినాడంటే 24లోన 16 2/3% ఎస్ అంటారంట. ఎస్ ఈజ్వల్ టు ఏమంట? 24లోన 16 2/3%. 16 2/3% అంటే ఎంత? 16.66% అంటే ఎంత? 1/6. 1/6 అంటే డైరెక్ట్ చెప్పాలి. అప్పుడు చెప్పండి ఎంత అవుతుంది? అంతే కదా, 6 కార్ల 6 4 చెప్పాలా? రైట్, పర్సెంటేజ్ చెప్పాలి. 16.66 అంటే డైరెక్ట్ 1/6 అని చెప్పాలిగా. పర్సెంటేజ్ చార్ట్ ఉన్నది నేర్చుకున్న తర్వాత. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? ఇంకోటి నెక్స్ట్ రైట్ ఎస్ అని. తర్వాత 9లోన 33.33%. 33.33% అంటే ఎంత? 1/3. ఎంత అవుతుంది? 3నే కదా. అది ఏమంటది? టీనా. సో ఇది టీ అంట. నెక్స్ట్ మళ్ళీ యూ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. 25లోన 20% అంట. 25లోన 20%. 25లోన 20% అంటే ఎంత? 1/5. రైట్, 25లోన 20% అంటే 1/5. ఎంత అవుతుంది? 5. సో మనకి ఎస్ ఈజ్వల్ టు టీ ఈజ్వల్ టు యూ ఈజ్వల్ టు వచ్చేసింది. 4 3 5 వచ్చిందంట. అయితే ఏమనుకోమన్నాడు? భుజాల పొడవు ఒక త్రిభుజంలో పొడవు యు గల భుజపు ఎదుటి కోణం ఎంత అన్నాడు. యు అనే దానికి నార్మల్ చూడండి, యు అనేది 3 4 5 కదా వచ్చింది. 3 4 5 వస్తే 8 అవుతారా? పైథాగరస్ థియరమ్ అంటే 5 అనేది ఏమవుతుంది? కర్ణంకి ఎదురుగా ఉండేది ఏమైతుంది? ఆ భుజం అవుతుంది. ఏముంటుంది కర్ణంకి ఎదురుగా? ఏముంటుంది? ఏటికి ఎంత కోణం ఉంటుంది? కర్ణానికి ఎదురుగా ఏముంటుంది? కర్ణానికి ఎదురుగా ఏముంటుంది? మరి అదే కదా అడిగింది. అది మీరు చెప్తారు కదా. ఇప్పుడు 3 4 5 కదా, వాడు ఏమన్నాడంటే యూకి ఎదురుగా ఉండే కోణం ఎంత అని అడిగాడా. ఇప్పుడు 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్. పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఏ త్రిభుజం అవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. మరి 5 అనేది దీంట్లో కర్ణమే కదా. మరి కర్ణంకి ఎదురుగా ఉండేది ఏమవుతుంది? 90 degrees కదా. సో మనకి ఏమవుతుంది? 90 degrees కోణం అవుతుంది అనమాట. అంటే ఈ 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపట్టాలి. మీరు గుర్తుపడితే 90 degrees టక్ అని చెప్పి చేయనట్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏమని చెప్పండి. √3/4 ఏ స్క్వేర్ కదా. ఏ వాల్యూ ఏమి ఇచ్చినాడు వాడు? ఏ వాల్యూ ఏమి ఇచ్చినాడు? 4 కదా. అంటే 4 × 4 అంటే 4 4 అంటే ఏం మిగులుతుందా మనకి? √3/4 లేదా 4√3 అంతేనా లేదా? ఇది ఒక లెక్క మనం చేయాలా. అర్థం కాలేదా? రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఏమి ఇచ్చాడు మనకి? ఐరేజ్ బుక్లో అనేది పీడిఎఫ్లో ఇవే మనకి మెన్సురేషన్స్. అదే పీడిఎఫ్ రేట్ చెప్పింది. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడు అని క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 18. ఒక సమబాహు త్రిభుజం లోపల ఒక బిందువు నుండి ఒక బిందువు నుండి 3 భుజాలకు గల లంబ దూరాలు ఇచ్చినాడు. రైటా,
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సమబాహు త్రిభుజం అంట ఏమి ఇచ్చినాడంటే ఒక సమబాహు త్రిభుజం అంట. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఒక సమబాహు త్రిభుజం అంట. ఈ సమబాహు త్రిభుజంలోన ఏమో ఎక్కడి నుంచి గీయాలంటే చూడండి, లోపల ఒక బిందువు అంట. సమబాహు త్రిభుజంలోన లోపల ఒక బిందువు నుండి అంటే మిగిలిన భుజాలకి ఏం గీయాలంటే చూడండి, లోపల ఒక బిందువు నుండి 3 భుజాలకు గల లంబ దూరాలు. అంటే ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజమే కదా. దీనికి ఒక లంబం గీయాలా లేదా, దీనికి ఒకటి గీసానే లేదా, తర్వాత దీనికి కూడా ఒకటి గీసానే లేదా, ఇట్లా గీయాలంట. సో ఇది కూడా ఎంత ఉంటుంది అనుకుంటే పర్పెండిక్యులర్ లంబం అంటే పర్పెండిక్యులర్ ఇట్లా గీయాలంట. సో అట్లా గీసిన తర్వాత 3 యొక్క పొడవులు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఒకటి √3 అంట, ఇంకొకటి 3√3 అంట, ఇంకొకటి 4√3 అంట. ఒకటి √3, ఇంకోటి 3√3, ఇంకోటి 4√3 అంట. అయితే మనం ఏం కనుక్కోవాలంట, ఏం కనుక్కోవాలి, చుట్టుకొలత కనుక్కోమనండి. సో చుట్టుకొలత కనుక్కోండి. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక ఏం మనకి 3a కదా. ఏం కనుక్కోవాలా, 3a కనుక్కోవాలా. అంటే మనం ఏ వాల్యూ కనుక్కుంటే చాలు. ఇక్కడ ఏం వాల్యూ కనుక్కున్నా, ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఏ వాల్యూ కనుక్కున్నాలనుకంటే ఇది మాత్రం ఏమి ఇచ్చాడు, హెచ్ గా ఇచ్చినది. అంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజంలోన ఒక సమబాహు త్రిభుజంలోన రైట్ మధ్య బిందువు నుంచి 3 లంబాలు గీసిన తర్వాత ఆ 3 లంబాల యొక్క ఎత్తు అనేది ఆ 3 అట్లు పూర్తిగా ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకి సమానం అవుతుంది అనమాట. ఏమైతుంది, ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది h1 అనుకున్నాడు ఎత్తు, ఇది అంటే ఈ 3 ఎత్తులు పూర్తిగా మనకి ఏమొస్తుంది అనుకుంటే ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు వస్తుంది. ఏమొస్తుంది, ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది 3√3, ఇది 3√3, ఇది 4√3. మొత్తం ఎన్ని √3 ఉన్నాయి, 3 1 4 7 1 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 8√3. సో మనకి h = ఏమొస్తున్నది, 8√3 వస్తున్నది. రైట్. ఇప్పుడు మీకు తెలుసు ఒక సమబాహు త్రిభుజంలో ఉన్న h = ఫార్ములా ఏముండదు, √3/2 ఇంటూ a. అదే నేను చెప్పిండేది. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కున్నాలంటే ఇతరులకు పంపించి అయిపోయినా లేదా. సో అప్పుడు ఏ వాల్యూ కనుక్కున్నాలంటే ఏమవుతుంది, h × 2/√3 అయినా. h = ఏముండదు మనకి, 8√3 ఇంటూ 2/√3. ఇక్కడ చూడండి, √3 సో 8 రెంట్ల అంటే a = 16 వచ్చిందంటే 3 = ఏమవుతుంది, అంతేనే కదా, సింపుల్. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమి, ఒక సమబాహు త్రిభుజంలోన మధ్య బిందువు నుండి గీసిన లంబాలు అనేటివి వాటి యొక్క మొత్తం కలిపి తిగిన ఆ త్రిభుజం యొక్క ఏమొస్తుంది, ఎత్తు వస్తుంది. అందుకోసమేగా h = h1 + h2 + h3. అంటే ఇది ఏం కావాలి, ఇది ఒక సమబాహు త్రిభుజం కావాలి. ఏది, సమబాహు త్రిభుజము అయితే వాటి యొక్క లంబాల మొత్తం అనేది ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకి సమానము. ఇంకా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వరకు ఇంక చెప్పాము, కన్ఫర్మ్ వస్తాయి. ఇంకా మెన్సురేషన్స్ నుంచి లేని పేపరే ఉండదు. చూడండి ఏమి ఇచ్చినాడు, నెక్స్ట్ 19వ క్వశ్చన్. త్రిభుజం యొక్క 3 మధ్యగతాల పొడవులు. త్రిభుజం యొక్క 3 మధ్యగతాల పొడవులు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, 3 మధ్యగతాల పొడవులు. చూడండి, ఒక త్రిభుజం అంటే మనకి మధ్యగత రేఖలు అంటే ఎట్లుంటాయి, ఇంతకుముందు చెప్పినా లేదు మీకు. చూడండి, మధ్యగత రేఖలు అంటే కష్టంగా ఇట్లా 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 గీసేటివి మధ్యగత రేఖలు. ఒక త్రిభుజం యొక్క 3 మధ్యగత రేఖలు ఇచ్చేసినాడు. 3 మధ్యగత రేఖలు పొడవులు కూడా ఇచ్చేసినాడు. ఏంటి ఇచ్చినాడు చెప్పండి. ఒకటి 9 అంట, 12 అంట, నెక్స్ట్ 15 అంట. రైటా. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమని. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఆ ఫార్ములాస్ మీకు చెప్పిన దాంట్లో ఏముంటాయంటే, ఒక త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి. ఇవే త్రిభుజం యొక్క 3 భుజాలు అనుకున్నాడు, 9, 12, 15 అనుకోండి. సో ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చినప్పుడు అవి పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఉంటుంది ఇచ్చిన మీరు కన్వర్ట్ చేసి ఇస్తారు. ఒకవేళ పైథాగరస్ ట్రిప్లెట్స్ కాకుండా ఏం ఫార్ములా వాడతారు, √s × s - a × s - b × s - c ఈ ఫార్ములా వాడతాం నార్మల్గా. ఏది, ఒక త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చినప్పుడు, 3 డిఫరెంట్ భుజాలు ఇచ్చినప్పుడు. మరి ఇక్కడికి ఏమి ఇచ్చినాడు అంటే, ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, మధ్యగత రేఖలు పొడవించుకొచ్చి వైశాల్యం అనుకోమంటే సేమ్ అదే ఫార్ములానే వాడతాం. ఏం వాడతాము, అదే ఫార్ములా వాడతాం. బట్ ఆ ఫార్ములాని కొంచెం మనం చేంజ్ చేయాలి. కొంచెం చేంజ్ చేయాలి. సో ఆ చేంజ్ ఏం చేయాలనేది నేను చెప్తాను. ఒక నెంబర్తో ఇంటి చేయాలి లాస్ట్ దాన్ని మనకి. రైటా. ఆ ఫార్ములా ఏమనేది నేను చెప్తాను. సో మీకు ఇప్పుడు దీన్ని మీకు కనుక్కోవాలని వస్తుంటే s × s - a, s - b, s - c రూట్ ఉంటుంది కదా. సో దీని ప్రకారం కనుక్కోవచ్చు. మధ్యగత రేఖలు ఇచ్చినప్పుడు కూడా ఇదే ఫార్ములానే వాడతాం. కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది. అది ఏమనేది నేను చెప్తాను తర్వాత. సో మీరు ఏం కనుక్కుంటారు, ఇప్పుడు ఎస్ కనుక్కోవాలి కదా.
సో ఎస్కి ఫార్ములా ఏముండదు చెప్పండి, a ప్లస్ బి ప్లస్ సి బై 2నే కదా, అంటే ఇవే కదా a ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇవే కదా. కాకపోతే ఇక్కడ కూడా ఎస్సీ మధ్యగత రేఖలు ఇచ్చినప్పుడు మీరు ఏం రాస్తున్నారు, మధ్యగత రేఖలు అంటే మీడియన్ అనుకుంటే m1 ప్లస్ m2 ప్లస్ m3 అవి ఎట్లా రాస్తే ఒకటే కదా. ఇప్పుడు చెప్పండి ఏమైతే మొత్తం గుర్తెగిన డైరెక్ట్ 18 చెప్పించి ఆన్సర్ 18 అని రాస్తా, రైటా? అదేనా, అంతేనా కదా. సో 18. సో ఇప్పుడు మనకి ఎస్ అంటే 18 ఇంటూ 18 మైనస్ ఏ అంటే ఎంత ఉన్నది, ఏమనంటే ఏముండదు చెప్పండి, ఎంత అవుతుంది 9. మళ్ళా 18 మైనస్ 12, నెక్స్ట్ 18 మైనస్ 15, రైటా? దీనికి వర్గమూలం కనుక్కొని చెప్పండి ఆన్సర్. కనుక్కున్నాను తొందరగా, పెన్ను పేపర్ పెట్టుకేసి దిక్కులు చూస్తారు పైన పైన నానే చేయాలన్నీ చెయ్యి. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు, 12, 24 ఇవన్నీ ఇచ్చేసినాడు. మనకు ఆప్షన్స్ అవన్నీ అసలు 4/3తో చేసి ఇస్తే ఆన్సర్ వచ్చి ఇస్తుంది. ఏం బిత్ర 9 టక్కని చెప్పండి. నేను చెప్పింది నాలి 6 18 ఉంటుంది కాబట్టి 18 బయటకు వస్తుంది, ఇప్పుడు 9 ఉంటుంది కాబట్టి 3 బయటకు వస్తుంది. 18 ఎంత 54. ఎంత షేప్ చేస్తారు మీరు, 2 18 ఉండగా 6 2 18 ఉండగా 18 బయటకు వస్తుంది, 9 ఉన్నదంటే ఏం బయటకు వస్తుంది 3 కదా బయటకు వస్తుంది. మరి 18 ఎంత ఎంత షేప్ చేస్తారు, ఏం అన్నట్టు ఇంటి చేసుకొచ్చి దాన్ని వర్గమూలం అనుకుంటాడు అన్న. వచ్చిందే లేదు 54. బట్ యాక్చువల్గా ఫార్ములాలో మీరు చేయండి, ఇది నార్మల్ ఫార్ములా రేఖ. బట్ మనకి మధ్యగత రేఖలను ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, ఫార్ములాలో మనం ఏం వేసుకోవాలనుకోండి, ఇక్కడ ఏం వేసుకోవాలా 4/3 వేసుకోవాలా, 4/3 వేసుకోవాలా, రైటా? సో 4/3 వేసుకోవాలా. చేసేగిన ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏముండదు 54 కదా, దాన్ని ఏముంటుంది చేయాలా 4/3 చేయాలి. చేయండి 3 ఒకట్ల 3, నెక్స్ట్ 3 ఎంబరా 18. సో మనకు ఆన్సర్ ఎంత 72 అనమాట. ఎంత 72. సో మనకి ఎప్పుడైనా కానీ మధ్యగత రేఖలు వచ్చినప్పుడు మనకి ఫార్ములాకి ఏం అప్లై చేయాలా, ఇంటూ 4/3 అప్లై చేయాలని గుర్తుపెట్టుకోండి. మధ్యగత రేఖలు అని ఇచ్చినప్పుడు, మధ్యగత రేఖలు లేకుంటే గిన నార్మల్ ఫార్ములా అప్లై చేస్తాం, మధ్యగత రేఖలు అని ఇస్తే గిన 4/3 అప్లై చేయాలి, రైట్? ఆ పిల్లోడు ఏమని చెప్తున్నాడు అంటే అన్న మనకి ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం కనిపిస్తాయి కదా అని అనుకుంటుంటాడు. ఒకవేళ పైథాగరస్ ట్రిప్లెట్ కనుకున్నా కూడా మనకి ఏమైనా వాల్యూ చేంజ్ వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పినా కదా పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఒకసారి ఇట్లా చేద్దామని చేస్తున్నా. సో ఆల్రెడీ చూడండి పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం చెప్పాలనుకుంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్సే కదా. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అయినప్పుడు సింపుల్స్ కానీ మనకి ఏం చేయాలి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. హాఫ్ అంటే మనకి ఏమి హాఫే, రైట్? బి అంటే ఏమైతే 9, హెచ్ అంటే ఎంత 12. సో 2 కార్ల 2 6 12. సో 6 9 మనకి గుడి వచ్చింది, ఏమొచ్చింది 54 కదా వచ్చింది. నీ పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం చేయి, బట్ లాస్ట్ దానికి మాత్రం ఏం అప్లై చేయాలి, నువ్వు 4/3 అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలా 4/3 అప్లై చేయాలి. నేనేమంటానంటే ఒకవేళ ఈ 3 ఇచ్చేటివి పైథాగరస్ ట్రిప్లెట్స్ అయితే గిన నార్మల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనే ఫార్ములా వాడండి. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఎప్పుడైనా కానీ ఇది ఇచ్చినవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కాకపోతే ఎట్లా చేయాలన్నా ఇంకా ఇట్లా చేస్తావు. అందుకని ఇట్లా చేసి చూపించినాను మీకు. ఇట్లా చేసినా కానీ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఎట్లా చేసినా కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది మనకి, రైటా? సో ఇప్పుడు నార్మల్గా 2 రాసుకుంటారంటే రాసుకోండి, కాబట్టి మైండ్లో పెట్టుకోండి మీరు 2 పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇచ్చారనుకంటే మనకి ఎగ్జామ్లో మాత్రం టైం వేస్ట్ చేయకూడదు, రైటా? సో చూడండి ఏమి ఇచ్చినాడంటే 3 త్రిభుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు రా 3:4:6. 20 లెక్క హోంవర్క్ తీసుకుంటారండి, ఈజీ ఉండదు అది, రైట్? అయితే గిన 3:4:6 అయితే గిన త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చినాడు. 3 భుజాలు ఎన్ని భాగాలు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చినాడు మనకి 52 సెంటీమీటర్లు. అయితే త్రిభుజం యొక్క కనిష్ట పొడవు ఎంత. ఇప్పుడు చూడండి 3 రేషియోలు ఇచ్చి వాటి యొక్క మొత్తం ఇచ్చినట్టే కదా, చుట్టుకొలత ఇచ్చినట్టు ఏం చేయాలి 3 భుజాలు మొత్తమే కదా ఇచ్చేది త్రిభుజంలోన. సో 3 భుజాలు మొత్తం అంటే ఎన్ని భాగాలు వచ్చినట్లా 13 భాగాలే కదా. సో 13 భాగాలకి ఎంత ఇచ్చినాడు వాడు 52 అయినప్పుడు కనిష్ట భాగం అంటే ఎంత 3 భాగాలకే అనుకోవాల్సింది. సో 13 ఒకట్ల 13:52. సో 3 సో మనకి చిన్న వాల్యూ ఏమవుతుంది 12 సెంటీమీటర్లు. చదరపు మీటర్లు ఏమి ఇచ్చింటే అది 12, రైట్? సో మనకి చిన్న వాల్యూ ఏమవుతుంది 12. ఈజీనే కదా, అర్థం కాలేదా?
రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 22వ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ చూడండి 22వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ కర్ణం పొడవు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంట లంబకోణం అంట తర్వాత సమద్విబాహు త్రిభుజం అంటే మనకి ఈ రెండు భుజాలు ఎట్లుండాలా సమానంగా ఉండాలి ఇది ఒక కర్ణం ఉంటుంది అంతేనే సో ఈ రెండు భుజాలు మనకి ఎట్లుంటాయి సమానంగా ఉంటుంది చూడండి ఇది ఏ అయితే కూడా ఇది కూడా ఏ అవుతుంది అప్పుడు ఇది ఏమవుతుంది కర్ణమే అవుతుంది ఏమైతే కర్ణము √2a కదా ఇది సో √2a అవుతుంది సో బట్ మనకి √2a ఎంత ఇచ్చినాడు కర్ణం ఎంత ఇచ్చినాడు 5 ఇచ్చినాడు అంతేనా సో అప్పుడు a ఏమైతే చెప్పండి 5/√2 అంతేనా వాడు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమి ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అడిగినాడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం మనకు తెలుసు కదా ½ × b × h కదా వైశాల్యం అంటే లంబకోణ త్రిభుజం వచ్చినప్పుడు చూడండి ½ ఉండదు b అంటే a అన్న 2 aనే కదా సో ఏమవుతుంది 5 సో ఇక్కడ √2 ఉండకూడదు కదా సో √2 నేను ఏం చేస్తాను అనుకంటే √2 చేసి ఏమొస్తుంది అనుకంటే 5√2/2 ఏమవుతుంది 5√2/2 సో నేను ఏం చేస్తాను అనుకంటే 5√2/2 × 5√2/2 అంతేనా ఇప్పుడు చెప్పండి 5 5 25 సో 25 √2 × ఏమవుతుంది 2నే కదా ఇది సో 2 కింద ఎన్ని 2 ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఈడొక 2 క్యాన్సిల్ చేసి కింద ఏం మిగులుతుంది మనకి 4 మిగిలేదు సో 4 అనుకంటే పాయింట్లు ఏమి మిగులుతుంది 4 6 24 సో 1 మిగులుతుంది అంటే 0 అవుతుంది సో నెక్స్ట్ 4 2 8 మళ్ళీ 2 మిగులుతుంది సో 4 5 20 సో 6.25 వరకు పోతుంది అనమాట వైశాల్యం అవుతుంది ఇది 6.25 ఫస్ట్ ఇదిగా ఈ మైండ్లోకి రావాలి ఆల్రెడీ చెప్పినాము కదా ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఇది ఏ ఉంటే ఇది కూడా ఏ ఉంటే ఇది ఏమవుతుంది అంటే √2a ఇది మైండ్లోకి వచ్చేటానికి వచ్చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది ఏ వాల్యూ వచ్చేస్తుంది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది ఇది రావాలంటే క్యాలిక్యులేషన్స్ రావాలి మరి క్యాలిక్యులేషన్స్ రావాలంటే నెంబర్ సిస్టమ్ బాగా నేర్చుకున్నా అండి క్వశ్చన్ నెంబర్ 25 ఏమి ఇచ్చినాడంటే 9 10 11 సెంటీమీటర్లు భుజాలు ఇచ్చినాడంట ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చినాడు 9 10 11 ఇచ్చేసినాడు ఇచ్చినప్పుడు ఏమి కనుక్కోమన్నాడు రావిని వైశాల్యం కనుక్కోమన్నాడు ఇవి పైథాగరస్ ట్రిప్లెట్సా కాదా పైథాగరస్ ట్రిప్లెట్సేనా 10 10 100 9 9 ఎంతైతే మొత్తము మరి 11 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కాదు మరి పైథాగరస్ ట్రిప్లెట్స్ కాకున్నప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుని తెలుసా లేదా s × s - c s - b s - c తెలుసా s కనుక్కోవాలంటే ఏం చేయాలి a + b + c/2 అంటే ఎంత అవుతుంది మొత్తము 30 సో మనకి s రైట్ 9 + 10 + 11/2 సో మనకి ఏమొస్తుంది సో 15 వస్తుంది సో మన ఫార్ములా ఏమి s అంటే 15 నెక్స్ట్ 15 s - c అంటే ఏమంటే 15 నుంచి 9 పోతే ఎంత 6 నెక్స్ట్ 5 నెక్స్ట్ అంతేనా దీనికి ఏం చేయాలా రూట్ అంతేనా ఇప్పుడు చూడండి ఇటు 15 ఉండదా 15 ఉండదు నెక్స్ట్ దీన్ని ఏమని రాశానంటే 2 3 అని రాస్తాను రాయచ్చా అప్పుడు చూడండి ఇది కూడా 3 5 15 అప్పుడు ఇంకేం మిగిలింది 4 2 అవసరం లేదు దాన్ని అట్లా రాయండి 2 × 4 అని రాసి ఇస్తా అంతేనా సో డబ్బాలు ఉన్నాయి కదా ఈ 2 ఒకటి బయటకు వచ్చి ఇస్తుందా ఈ 4 కూడా ఒక 2 బయటకు తీసుకురావచ్చా లేదా అంటే ఇంకేం మిగిలింది మనకు రూట్లోనా అదే సో 15 2 ఇట్లా చేయాలి క్యాల్కులేషన్ చేసేటప్పుడు అంతేగాని 15 × 2 అన్నీ చేయకూడదు మనకి డబ్బాలు ఉండేది ఏం చేయొచ్చు బయటికి తీసుకురావచ్చు డబ్బా లేకుండా లోపల పడేయండి అంతే వస్తుంది ఆన్సర్ 30√2 అనమాట 30√2 సో క్యాల్కులేషన్ ఎట్లా చేస్తామనేది కూడా ఆలోచించాలా ఏం సురేష్ అప్పుడు బాగా చెప్తే ఒకసారి నెంబర్ సిస్టంలో క్యాల్కులేషన్ పక్కన చెప్పిన లేదా అట్లా చెప్పాలి ఇప్పుడు కూడా లేదంటే ఇక తలాకు ఒక 1000 రూపాయలు అండి చైర్లు కొనుక్కొని వస్తాను అందరికి అంతే కూర్చోవడానికి మీకే బాగుంటుంది చదువుకోవడానికి కూడా బాగుంటుంది రైటా కండిషన్ పెడదామని అందరూ స్టడీ చైర్ తెచ్చుకోమని క్వశ్చన్ అందరికి స్టడీ చైర్ ఎంత పడుతుంది 700 800 పడుతుంది తెచ్చుకున్నాను అందరూ ఒకటి స్టడీ చైర్స్ ఏదైనా కానీ తెచ్చుకోండి క్వశ్చన్ నెంబర్ 26 లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్కి నెక్స్ట్ క్వశ్చన్ మరి చూద్దామండి చూడండి ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు అంట రైటా ఒక ఈక్వేటర్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు రైట్ హైట్ h ఏమి ఇచ్చినాడు అనుకుంటే 15 సెంటీమీటర్లు ఇచ్చినాడు అయితే దాన్ని ఏం కనుక్కోమన్నాడు రైటా వైశాల్యం కనుక్కోవాలంట సో ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చుకొచ్చి వైశాల్యం కనుక్కొని వచ్చి మనకు తెలుసా ఫార్ములా తెలుసా
ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యానికి ఫార్ములా ఏముంటుంది h²/√3 గుర్తున్నది ఇంటికి ఫార్ములా అది h²/√3 ఒక సమబాహు త్రిభుజాలము ఏ ఇచ్చినప్పుడైతే √3/4 a², ఏ ప్రకారం అయితే h ప్రకారం అయితే h²/√3. సో h అనేది ఎంత ఇచ్చాడు సో 15 × 15 సో √3 ఉండదు కాబట్టి దీన్ని ఏం చేయాలా √3 అంటే చేస్తే అయిపోయినా లేదా సో మనకి √3 × √3 చేస్తే ఏమొస్తుంది రైట్ 15 ఇంటూ రైట్ 15 ఇంటూ ఇక్కడ √3 ఉంటుంది బై కింద ఏమవుతుంది 3 కదా వచ్చేది సో 3 1 3 5 15 సో 15 ముళ్ళ 45 సో 45 √3 అనమాట 45 15 సారీ 15 5 75 √3 సో 75 √3 సో ఈ విధంగా చేయాలి. సో మనకి తేలాలి మీకు అంటే ఇది సమబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చినప్పుడు చూడు సమబాహు త్రిభుజం ఎన్నిసార్లు వచ్చింది వైశాల్యం గుర్తుండిపోలా 2 రకాల వైశాల్యాలు ఉంటాయి √3/4 a² అనేది ఒకటి ఇంకోటి వచ్చేసి h²/√3 అనేది అలాగే h √3/2 × a అనేది ఇవే కదా ఫార్ములాస్ వచ్చిండేదాన్ని అన్ని మరి ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకున్నా మనకి ఏదైనా కాన్సెప్ట్ చెప్పిన కాడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నా రైటా